మీద నా పెద్దలందరికీ ధన్యవాదాలు. అయితే నాకు ఒక చిన్న లోపం జరిగింది. ఏంటంటే మనం కాదు, మనం పిల్లలం మారుతున్నాం, కానీ మన తల్లిదండ్రులు మారతలేరు. మనము ఒక దగ్గరికి పోయి కూర్చుంటే మన తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే, వాళ్ళకి చెప్తారు, మీరు మా పిల్లల్ని వాళ్ళతో మీతో ఎందుకు కూర్చుని పెట్టుకుంటారు, మీరు మా పిల్లల్ని ఎందుకు దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. నాకు ఒక సంఘటన ఎదురైంది కాబట్టి నేను ఈ వేదిక మీద చెప్పగలుచుకున్నా. మన తల్లిదండ్రులు 100% మారాలి. మన తల్లిదండ్రులు మారితేనే మనకు మంచిది. థ్యాంక్ యూ. నేను ఇది ఒకటి చెప్పదలుచుకున్నా. అందరి తల్లిదండ్రులు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా మారాలి. అదొకటే. అధ్యక్షత వహిస్తున్నటువంటి యోజన సంఘాల నాయకుడు, మిత్రుడు, సోదరుడు యాదగిరి గారికి, గ్రామ సర్పంచ్ సూరంపల్లి శ్యామల కుమార్ గారికి, ఎంపీటీసీ మల్లేశం గారికి, ఎంపీపీ దౌలతాబాద్ సంధ్య రవీందర్ గారికి, ఎస్ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు, ఆత్మీయులు, సిద్దిపేట మిత్రులు భీమసేన గారికి, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకరన్నకు, సీనియర్ జర్నలిస్టు మన తమ్ముడు బండారు రాజుకు, నాకు 20 ఏళ్ళుగా పరిచయం బండారు రాజు, టోపీ పెట్టుకున్న లాలు కూడా, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, మాల మహానాడు నేత తుమ్మ శ్రీనివాస్ గారికి, ఎంఆర్పిఎస్ జాతీయ నేత గుర్రాల శ్రీనివాస్ గారికి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నేత డప్పు శివరాజ్ గారికి, అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, కుమార్ గారికి, యాదగిరి గారికి, మరో కుమార్ గారికి, ప్రవీణ్ గారికి, పరశురాములు గారికి, సురేందర్ గారికి, అరుణ్ గారికి, రాజేందర్ గారికి, భానుప్రసాద్ గారికి, కిష్టయ్య గారికి, అట్లాగే వేదిక ముందు కూర్చున్నటువంటి ఇందూర్ ప్రియాల్ గ్రామస్తులకి, వేదిక మీద ఇంకా చాలామంది పేర్లు బహుశా నాకు కొన్నే రాసిచ్చారు కాబట్టి చెప్పగలిగిన, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అట్లాగే వేదిక ముందున్నటువంటి గ్రామస్తులు, ముందుగా మా అమ్మలు, మా అక్కలు, చెల్లెళ్ళు, అట్లాగే మా బ్లూ టీషర్ట్స్ వేసుకున్న జైభీం టీషర్ట్స్ ధరించిన మా యూత్, జైభీం యువసేనకు, అట్లాగే కండువాలు వేసుకున్న వారికి, వేదిక మీద మిగతా వారు ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే వారికి, అట్లాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా యోజన సంఘాల మిత్రులు వచ్చారట, వారికి అందరికీ కూడా, అట్లాగే పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మా కళాకారులు, మా సౌండ్ పెట్టిన నాగిని సౌండ్, లైట్ పెట్టిన సోదరుడికి, పూర్తిగా ఈ సభను బందోబస్తు చేయడానికి వచ్చిన పోలీస్ శాఖ వారికి, ఇక్కడ ఏం జరుగుతుందో సమాచారం చేరవేయడానికి వచ్చిన ఇంటెలిజెన్స్ అధికారులకి, వీళ్ళు ఏమేమి మాట్లాడుతారో చూసి రేపు పొద్దున సోషల్ మీడియాలో ఈ కొడుకుల సంగతి చూద్దామని వచ్చిన కొంతమంది శత్రువులకి, అట్లాగే ఉపన్యాసాలు జరుగుతున్నంతసేపు చాలా సీరియస్గా, చాలా అంటే పద్ధతిగా వింటున్న ఈ సభను చూస్తుంటే నిజంగా అనిపిస్తున్నది, మళ్ళా మన రాజ్యం దగ్గరలోనే ఉందేమో అనిపిస్తున్నది. ఈ శ్రద్ధ, ఈ బుద్ధి, ఈ సహనం, ఈ ఓపిక ప్రతి గ్రామంలో చేరాలని, ఇందూర్ ప్రియాలు దానికి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 14 ఏండ్లు ఈ విగ్రహం నిలుచున్న చోటనే నిలుచున్నది, ఆవిష్కరణకు నోచుకోలేదని ఒక జనరేషన్ భీమన్న లాంటి పెద్ద మనుషులు, భూమన్న లాంటి పెద్ద మనుషులు ఉన్నప్పుడు ప్రయత్నం చేసి, దానికి యువకులుగా ఉన్నటువంటి మిత్రులు కొంతమంది ప్రయత్నం చేసి, అట్లాగే మర్చిపోయిన మా రణంసీనన్ ఉన్నాడు ఇడ, మా ఆత్మీయ సోదరుడు జెడ్పీటీసీ, అట్లాగే ఉద్యమకారుడు, తెలివైన వాడు మా రణంసీనన్న కూడా ఉన్నాడు. అట్లాగే చాలామంది మిత్రులు ఉన్నారు. ఈ గ్రామంలో ఆ విగ్రహం ఆవిష్కరణ కావాలని కోరుకుని 14 ఏండ్ల తర్వాత కూడా పట్టుబట్టి విగ్రహాన్ని కొత్తగా తయారు చేసి ఇంత గొప్పగా పండుగ చేస్తున్నందుకు, జరిపిస్తున్నందుకు ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ అసోసియేషన్ అంబేద్కర్ యోజన కమిటీకి అందరికీ కూడా ముందుగా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా సంతోషంగా అందరం కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. నాతో సహా చప్పట్లు కొట్టాలనిపిస్తే గట్టి కొట్టాలి, కొట్టకూడదు అనుకుంటే అసలే బంద్ చేసి ఇంటికి పోయి తాళం పెట్టుకొని పండుకోవాలి. ఈడు దాకా వచ్చి, ఇడుపు దాకా వచ్చి కూర్చొని మేము మాత్రం ఏం చెప్తారో ఊకనే వింటాం,
మళ్ళీ తింటాం పంటాం ఊకుంటాం లేకుంటే వైకుంటాం దసరా సినిమా చూస్తామంటే ఇది నడవదు. ముఖ్యంగా ఈ వేదిక మీద చాలామంది మాట్లాడిండ్రు. మాట్లాడిన వాటిలలో నాకు ఇద్దరు బాగా నచ్చిండ్రు. ఇందాక వచ్చిన మా అమ్మాయిలు ధర్మమాల అండ్ గౌతమి, వాళ్ళిద్దరు మైక్ పట్టుకొని ఇందూర్ ప్రియాల్లో ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నం చేసిండ్రు. సరే, వాళ్ళు నేర్చుకున్నది ఒక పేజీ రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి చదవటానికి వచ్చిండ్రు, చదివిండ్రు, మాట్లాడిపోయిండ్రు. కానీ ఎవరైనా ఊహించిండ్రా ఇందూర్ ప్రియాల్లో ఒక దళిత బిడ్డలు ఆడబిడ్డలు ఇంగ్లీష్లో మాట్లాడతారు, మైక్ పట్టుకొని అది స్టేజ్ మీద మాట్లాడతారు అందరి ముందని ఎవరైనా ఊహించిండ్రా? కలగన్నమా? ఎవరు కనీసం కలలు కూడా ఊహించలే. వారి కలలు కూడా రాని నిజాన్ని నిజం చేసినటువంటి మహనీయుడు వెనకాల ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకొకరు బాగా నచ్చారు నాకు, మా సర్పంచ్ అమ్మ. నాకు తెలిసి పెద్దగా చదువుకోలేదు, ఆమెకు ఎట్లా మాట్లాడాలన్నా కూడా తెలియదు. కానీ భయం బిడియం రెండు ఉన్నప్పటికీ కూడా నేను ఈ గ్రామ ప్రథమ పౌరురాలిని, అందుకు కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక్క నిమిషమన్నా మాట్లాడాలని ప్రయత్నం చేసి వచ్చి కూర్చొని మాట్లాడింది కదా, అందుకు సర్పంచ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మూడవ మనిషి, ఇక మూడవ మనుషులలో చాలామంది ఉన్నారు. కూర్చున్న శంకరన్న ఉన్నాడు, మా రణంసేన ఉన్నాడు, మా భీమసేన ఉన్నాడు. ఇందాక అక్క కూడా మాట్లాడింది. సోదరులు అద్దంకి దయాకర్ గారు, జాతీయ మాలా సంఘం అధ్యక్షులు, వారు కూడా మంచిగా మాట్లాడిపోయినారు. వారు కూడా కోరుకున్నారు సమాజం రావాలి, నవ సమాజం రావాలి, మనకు అవకాశం రావాలని. నేను ఇందూర్ ప్రియాలకి రావడానికి ముఖ్య కారకులు ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘాల నాయకులు నా దగ్గరకు వచ్చిన మా కార్యాలయానికి వచ్చి, అన్న మీరు తప్పకుండా రావాలి, వస్తే చాలామందికి మీ గురించి ఫోన్లలో వీడియోల్లో యూట్యూబ్లో మాత్రమే తెలుసన్న, మీరు డైరెక్ట్గా వస్తే ఒకసారి మా ఊరు చూస్తుంది, మీ ద్వారా కొంత ఏదైనా ఇన్స్పైర్ అవుతుంది అని నన్ను అడిగింది. నేను వస్తా అని మాట ఇచ్చినా వచ్చిన. కానీ ఆ మిత్రులు కోరినట్టుగా నా నుంచి ఇన్స్పిరేషన్ ఏమందుతుందో నాకు తెలియదు, కానీ ఇందూర్ ప్రియాల నుంచి మాత్రం నేను ఇన్స్పైర్ అయినా ఇవాళ. ఈ ఇన్స్పిరేషన్ అనేది ఎందుకైనానంటే, ఇడిచిపెట్టిన పనిని పట్టుబట్టి సాధించి 14 ఏళ్ళ తర్వాత కూడా ఆయన విగ్రహం మా ఊరి మధ్యలో ఉండాలి, అది వెలసిల్లాలి అని కోరుకొని దాన్ని పట్టుదలతో ఇనాగ్రేషన్ చేసినందుకు నేను ఇన్స్పైర్ అయిన వాస్తవానికి. అందుకు యువజన సంఘాల మిత్రులందరికీ కూడా మళ్ళొక్కసారి నేను ధన్యవాదాలని తెలియజేస్తున్నా. మాట్లాడిన వాళ్ళందరి ఎవరి అభిప్రాయం వారికి ఉన్నది, ఎవరు వచ్చిన నేపథ్యం నుంచి వారు మాట్లాడింది, ఎవరెవరి పేర్లు గుర్తు చేసుకోవాలన్నా వారి పేర్లు గుర్తు చేసుకున్నారు. ఈ వేదిక అన్ని అభిప్రాయాలు పంచుకునే వేదిక, ఇది సమాన స్వేచ్ఛ వాక్ హక్కు కలిగినటువంటి ఈ వేదిక. కాబట్టి ఈ వేదిక మీద ఎవరైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకోవచ్చు. ఆ హక్కునిచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే, అందులో తప్పేం లేదు. ఎవరి అభిప్రాయాన్ని వారు తెలియజేయచ్చు, విన్న వాళ్ళు దాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు, అది తర్వాత విషయం. కానీ ఎవరికైనా తమ అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు ఉంది ఈ దేశంలో. ఎవరైనా తమ నొప్పిని కానీ, బాధను కానీ, ఆవేదనను కానీ, ఆక్రందనను కానీ, ఆకలిని కానీ, అవమానాన్ని కానీ ఏదైనా సరే ఈ దేశంలో ప్రకటించుకునే హక్కు ప్రతి మానవుడికి ఉంది అని భారత రాజ్యాంగంలో ఆయన చట్టంలో రాయటం వల్లనే ఇవాళ ఈ మీటింగ్ జరుగుతున్నది, ఇంతమంది మాట్లాడగలుగుతున్నాం. మళ్ళీ ఒక్కసారి ఈ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఈ సభకు నేను ధన్యవాదాలని తెలియజేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మీటింగ్ ముగించుకొని నేను హైదరాబాద్ పోవాలి. పోయే ముందు ఇందూర్ ప్రియాల నుంచి చాలా సమాధానాలు నాకు కావాలి. నేను వెళ్ళే ముందు కూడా కొన్ని ప్రశ్నలు వేసిపోతా. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా ఇంటికాడికి పోయిన తర్వాత అందరూ తింటూ లేదా పడుకునే ముందు అందరూ గుండె మీద చేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సౌండ్ కొంచెమే వస్తున్నది, కొంచెం గట్టిగా రావాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అక్కడ కూర్చున్న అక్కలు అందరూ అనాలని అంటున్నా గట్టిగా. ఏమంటారా? అట్లనా? అంటే ఆమెకు చూసిన ఇంట్రెస్ట్ ఉన్నది. మేము కూడా మైకులు అంటాం,
మాకు కూడా సౌండ్ ఇవ్వాలనే ఉన్నది ఆమెకు. ఇందాక ఓ మిత్రుడు అడిగిపోయిండు, తల్లిదండ్రులు మారాలి. మారిండు తమ్ముడా, మారిండు. మీలాగా కూడా మైకులో మేము మాట్లాడాలని ఆ తల్లి ఆలోచిస్తున్నది కదా. ఆ మార్పు అనేది వస్తుంది, చలనం అనేది వస్తుంది. కాబట్టి ఈ చలనం కోసమే ఈ సభ పెట్టుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఎంతమంది చదివిందో చేతులు ఎత్తుతారా ఒక్కసారి ప్లీజ్. కరెక్ట్, నేను ప్రశ్న అడుగుతా మళ్ళా. మనస్ఫూర్తిగా ఎత్తండి, అబద్ధం అక్కర్లేదు. చదివిన వాళ్ళు మాత్రమే చెయ్యి ఎత్తండి. 1 2 3 సీనన్ననో రాజన్ననో ఇంకా యాదగిరి సగం సగం కొంచెం అంటే 3.5. ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఓకే, గుడ్, ఓకే, నో ప్రాబ్లం. నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. బలగం సినిమా ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి సినిమా ఎంతమంది చూస్తున్నారో చేతులు ఎత్తండి. మోస్ట్లీ దాదాపు. రోజు టీవీలో సినిమా ఎంతమంది చూస్తారో చేతులు ఎత్తండి. చూస్తాం, నో ప్రాబ్లం. మా ఆడవాళ్ళు కూడా అక్కలు చెప్పలేరు. సీరియల్ ఎంతమంది చూస్తారో చేతులు ఎత్తురమ్మా. చూస్తారా చూడరా? చూస్తే చూస్తామని చెప్పండి, చూడకపోతే చూడమని చెప్పండి. నేను ఏమన్నా ఏంటిది టీవీ ఉంటే చూద్దామనే. ఆమె బాధ ఏంటంటే టీవీ లేదని. అదే సరే సోదరులారా, నేను ఎందుకు అడిగినా అంటే మీ అందరికీ ఈ ప్రశ్న మీరేదో తప్పు చేస్తున్నారనో తప్పు పట్టాలనో కాదు ఈ ప్రశ్న అడిగింది. మన నిత్య జీవితంలో ఉదయం 6 గంటల నుంచి పడుకునే వరకు రాత్రి 9 గంటల దాకా మనకు సమయం ఎంత ఉంటుందని అంటే దాదాపు 18 గంటల సమయం ఉంటుంది. మిగతా 8 గంటలు 6 గంటలు పడుకుంటాం మనం అందరం. మనం మెలకువగా ఉన్నంతసేపు, మన కళ్ళు తెరుచుకొని ఉన్నంతసేపు మనం నిజ జీవితంలో ఏం చేస్తున్నామో ఇక్కడ కూర్చున్నటువంటి 20 నుంచి 30 ఇయర్స్ ఉన్నటువంటి యువకులు ఫస్ట్గా ఈ డేలో ఏం చేస్తున్నామో ఒక క్యాలెండర్ వేసుకోండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా మన దినచర్య ఏంటో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఒక టైం టేబుల్ మీకు మీరు ఎవరికి చూపించకండి. ఈ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ కాకముందు వేరు, ఆవిష్కరణ అయిన తర్వాత ఈ మార్పు అనేది మొదలు కావాలని కోరుకుంటున్నాను. ఒక సినిమాలో ఉంటుంది కదా, ప్రభాస్ చెప్తాడు, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు, అని కొడుకు వచ్చిందని చెప్పు. వాడు రావటం వల్ల ఈ దేశానికి ఏం ఒరగలేదు సినిమాలో. కానీ ఇందుర్ప్రియాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఇంకో లెక్క ఉండాలి. ఈ లెక్క మారకపోతే 14 ఏండ్ల శ్రమ, దీని ఆవిష్కరణకు పడ్డ శ్రమ, ఈ మీటింగ్ పెట్టడానికి చేసిన కష్టం, ఓర్చిన ఓపికకు అర్థమే లేదు. లెట్స్ బిగిన్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచే మన కార్యాచరణను మొదలు పెడదాం. ఈ సభను చూసి ఈ సభను ఇన్స్పైర్ అయిన వాళ్ళు రేపటి నుంచి కార్యాచరణ మొదలు పెట్టకపోతే మనల్ని వెక్కిరించడానికి ఆ అవతలి సమాజం చాలా సిద్ధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఏం పని లేదురా, ఒక బొమ్మ పెట్టుకుంటారు, బొమ్మ తర్వాత ఒక బుక్ ప్రింట్ చేస్తారు, ఒక కరపత్రం ప్రింట్ చేసుకుంటారు, 10 ఊర్లు తిరుగుతారు, 100 మందిని తెచ్చుకొని మీటింగ్ పెడతారు. మీటింగ్లో ఎవరిని పడితే వాడిని తిడతారు, లేకపోతే తిట్టిన తర్వాత పోయి ఎవరి దుకాణం వాడు చేస్తాడు, ఎవరు చేయాల్సిన లంగపనాలు చేస్తారని మన మీద ఉన్నటువంటి ఒక అభాండం, దుర్మార్గమైన ప్రచారం. దీన్ని బ్రేక్ చేయాలంటే, దీని నుంచి బయటపడాలనంటే మాట్లాడుతున్న వాడి మీద ఫైటింగో, కొట్టటమో, నెత్తురు చూడటమో కాదు మనం చేయాల్సింది. వాడి నోరు మూపించగలిగే కార్యాచరణను మనం సిద్ధం చేసుకుంటే నిజమైన అంబేద్కరిస్టులం అవుతాం మనం అందరం కూడా. ఆ పనినే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75 ఏళ్ల క్రితం చేసిండు, 132 ఏళ్ల క్రితం చేసిండ్రు ఆయన. ఈ దేశంలో మాట్లాడుతున్నటువంటి మీరు తక్కువ, మీరు మాకంటే తక్కువ, మీరు ముట్టుకోవటానికి కూడా పనికిరారు, మేమందరం నెత్తిలకెళ్ళి ఉడితే మీరు పాదం గోటి కింద ఉన్న దుమ్ములో ధూళిలో పుట్టిన వెధవలు, మీరు ఈ ఊర్లో తిరగటానికి కూడా పనికి రారు,
ఈ భూమి మీద మీరు పుట్టిండ్రంటే మీకంటే పైన కుక్కలు ఉన్నాయి, మీకంటే పైన పందులు ఉన్నాయి, మీకంటే పైన గద్దలు ఉన్నాయి, మీకంటే పైన కాకులు ఉన్నాయి, మీకంటే పైన చీమలు ఉన్నాయి, వాటికంటే నీచమైన జీవాలు మీరని మాట్లాడిన వాళ్ళందరి నోరు కేవలం ఆయన అక్షర జ్ఞానం ద్వారా, ఆయన చదువు ద్వారా మూపిచ్చిండు మిత్రులారా. ఆయన కత్తి సాము చేయలే, కర్ర సాము చేయలే, ఎవడి నెత్తురు చూడలే, ఎవరింటికి పోయి పంచాయతీ కూడా పెట్టియలే, ఎవడితోన ముష్టి యుద్ధం కూడా చేయలే, నోరు తెరిచి ఎవరిని బూతులు కూడా తిట్టలే. ఆయన అనుకున్నాడు, మా అమ్మలక్కలకి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా నేను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదవాలి అని ఎందుకు అంటున్నానంటే, మనం 100 సినిమాలు చూసిన, 1000 ఎపిసోడ్లు సీరియళ్ళు చూసిన, 100 మంది 100 మ్యాచ్లు ఆడే క్రికెట్ మ్యాచ్లు చూసిన, 1000 తీర్థయాత్రలకు పోయిన, 600 నదులలో 300 సార్లు మునిగిన, రాని పుణ్యం రాని జ్ఞానం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివితే వస్తుంది మిత్రులారా. అది ప్రారంభించాలి. రోజుకు ఒక్క పేజీ చదవండి చాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదువు రాని వాళ్ళు ఎట్లా చదవాలి అని అనుకుంటే, చేతిలో ఒకటి ఉన్నది కదా అస్త్రం, దాంట్లో తెరవంగానే ఇక ఏమేమో చూస్తాం, దాంట్లో ఏళ్ళు ఇట్లా అనుడే, ఇక ఇట్లా అనుడు, దాన్ని ఇట్లా ఇట్లా పెట్టుడు చాలా విన్యాసాలు నేర్పిస్తుంది మనకు అది ఫోను. ఆ ఫోన్లో చెడు ఎంత ఉన్నదో మంచి కూడా ఉన్నది అందులో. చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసి, మీకు టైపింగ్ కూడా చేయరాకపోతే మైక్ సింబల్ ఒకటి కనబడుతుంది, దాని మీద నొక్కి పట్టుకొని అమ్మలారా అక్కలారా మీ పిల్లల దగ్గర ఫోన్ తీసుకోండి, మారాలనుకున్న కోరుకున్న తమ్ముడా నువ్వు మీ అమ్మ నాయనకు ఫోన్ ఫస్ట్ ఇచ్చి ఓపెన్ చేయి. ఆ మైక్ మీద ఇట్లా ఒత్తి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర అని చెప్పి వదిలేయండి, ఇక ఓపెన్ అవుతుంది. ఇక అందులో మీరు ఫోన్ పెట్టుకుంటే వినబడుతుంది మీకు, రోజు ఒక పాఠం చెప్తారు అందులో. అదంతా విన్న తర్వాత 4 రోజులు పడుతుంది. అంబేద్కర్ గారి ప్రసంగాలు అని కొట్టండి, మళ్ళా అదొక 30 రోజులు వినండి. తర్వాత మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి, చెప్తా. ఈ పనిని ఎంతమందిని చేయదలుచుకున్నారో ఇంద్రప్రియాల్లో ఇవాళ నాకు ప్రామిస్ చేయాలి. ఈ పనిని ఎంతమంది చేస్తారు? చేతులెత్తి చెప్పండి, ఎంతమంది చేస్తారు బ్రదర్? ఓకే కదా, మాట ఇస్తున్నారు కదా, ఇస్తారు కదా. పాస్వర్డ్ చెప్పాలి మరి పిల్లలకు, కష్టమైంది అది ఇబ్బంది అవుతుందేమోనని సపోర్ట్ చేస్తలేదు. పెట్టినంతసేపు చిన్న ట్యాబో ఏదో మీరు యూజ్ చేయని ఫోన్లోనూ యూట్యూబ్ పెట్టి ఇవ్వండి, కష్టమైతే. ఓకేనా, పని మాత్రం చేయాలి. ఇది చేయకపోతే నువ్వు ఎన్ని బొమ్మలు పెట్టుకున్నా వేస్ట్. వాళ్ళు మారాలని మనం ఎందుకు కోరుకుంటున్నామని అంటే, మమ్మల్ని ఊకటం వేస్తున్నారు వాళ్ళు, మాకు ఊక నెత్తిరొప్పి అవుతున్నారు వాళ్ళు అని ఫీల్ కాకూడదని అంటే మీరు ఈ పని చేయాలి. వాళ్ళ దిక్కుమాల సీరియల్ నిన్న జరిగింది సగం చూపించి, రేపు ఏం జరుగుతుందో సగం చూపించాక మధ్యలోనే రేపు తర్వాయి అనగానే గిన్నెలు బోళ్ళు ఎత్తేసి, నీ అమ్మ ఏమా శకుంతలకి ఏమవుతుందో, ఈ అమ్మ వీడు దరిద్రుడు ఉన్నాడు, వీడు విషయం ప్యాకెట్ పట్టుకొచ్చే అని ఒకటే ఆలోచన. రేపు ఆ టైం దాకా ఇదే తలనొప్పి మన వాళ్ళకి. ఇక ఫస్ట్ వాళ్ళ బుర్రలో నుంచి అది పోగొట్టగలిగితే మొదటి మార్పు సాధ్యమవుతుంది. మన అమ్మలని, మన అక్కలని, మన చెల్లెళ్ళని, మన గ్రామంలో ఉన్న ప్రజలని ఈ అభ్యుదయం వైపు కాకుండా, చైతన్యం వైపు కాకుండా వాళ్ళని మాయలో ఉంచడానికి సినిమా, సీరియల్, టీవీ, ఇంటర్నెట్ అనే ఒక భయంకరమైనటువంటి మాయాజాలాలు మన వాళ్ళను మభ్యపెడుతున్నాయి. వాటి నుంచి ఫస్ట్ మీరు బయటకు రండి, వాళ్ళని బయటకు తీసుకురండి, మార్పు మొదలవుతుంది. ఈ పనిని చేయాలి. ఇక్కడ నేను కూడా ఇంకేమైనా మాట్లాడవచ్చు, నాకు కూడా చాలా మాటలు వచ్చు, చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ నేను కేవలం ఈ సభకు సంబంధించిన మాటనే మాట్లాడిపోతాను. నేను మొట్టమొదటి కార్యాచరణ అది చేయాలి. ఇక్కడ ఇంద్రప్రియాల్లో చాలామంది ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి సభను గొప్పగా ఏర్పాటు చేసిండ్రు. సన్మానాలు, పూల బొకేలు, శాలువాలు, అవి ఇవి బ్యాడ్జులు చాలా ఖర్చు పెట్టిండ్రు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వచ్చేసారి సభ జరిపితే ఈ బొకేలు, శాలువాలు, పిన్నులు ఇవి లేకుండా వీటి ఖర్చు అంతా కూడా, వీటికి ఎంత ఖర్చు అయిందో మీకే తెలుసు. ఈ ఖర్చు అంతా కూడా ఓపెన్ చేసి వచ్చేసారి
భారత రాజ్యాంగము అనే పుస్తకాన్ని కొనుక్కొని రండి. ఆ పుస్తకాలని కొనుక్కొచ్చి ఊరికే ఇవ్వకండి. ఈ ఊరిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గట్ల మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే జయంతి నాటికి ఒక ఆటల పోటీయో పాటల పోటీయో ఒక వ్యాసరచన పోటీయో నిర్వహించండి. తద్వారా వారికి కూడా నెమరు వేసుకునే అవకాశం వస్తుంది. వాటిల్లో గెలుపొందిన వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో నిర్మితమైన భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని వారికి బహుమతిగా ఇవ్వండి. లేదా 30 రూపాయల నుంచి మొదలుకుంటే 2000 రూపాయల దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రసంగాల పుస్తకాలు, రాజ్యాంగ పుస్తకాలు, ఆయన చేసిన ఉపన్యాస పుస్తకాలు చాలా దొరుకుతాయి. భారత రాజ్యాంగం అనే పుస్తకం 1050 రూపాయల ధర. 1050 రూపాయల ధరనే తమ్ముడా. ఈడ బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళు, బ్లూ కండువా వేసుకున్న వాళ్ళు, అంబేద్కర్ సంఘాల వాళ్ళు మొత్తం అందరూ కూడా నేను 1000 రూపాయలు లేవు అనుకోవట్లేదు మీ దగ్గర. నువ్వు ఇంకో దోస్తుగాడు ఒక్క రాత్రి కూసురు అంటే టపక్కుని వెళ్ళిపోతాయి. అబద్ధమా ఇది? అలాంటి 1000 ఎన్ని చూసి ఉంటాం, ఎన్ని వాడబోసి ఉంటాం. లోపలేస్తే బయటికి పోతుంది అర్ధ గంటల. అవునా? కానీ 1050 రూపాయలు పెట్టి కొనుక్కున్న భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఒక్కసారి కొనుక్కొని నువ్వు ఈ మెదడు లోపల వెయ్యు, అది బయటకు వచ్చిన ప్రతిసారి అక్షర జ్ఞానమై ఈ ఊరిలో విలసిల్లుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకుతారు మళ్ళీ. ఈ ప్రయత్నం చేస్తే ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మనకి మనం శిల్పంలా మనల్ని మనమే చెక్కుకుంటే సరిపోతుంది. మన విగ్రహం చూసి అవతలుడు గుండె ఆగిపోవాలి. మనకు బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, మనుషులు కారు అని నిందించిన సమాజాన్ని నోరు మూయించాలి అని అంటే ఆయన రాసిన అక్షరాలను మన మెదళ్ళల్లో పోసుకుంటే చాలు, మన జ్ఞానవంతులం అవుతాం. చాలు, ఇంకేం అవసరం లేదు బ్రదర్. ఎంతమంది చదివిన భారత రాజ్యాంగంలోని ఒక 10 ఆర్టికల్స్ అన్నా చదివిందా? మనం ఆ ప్రయత్నం చేసినామా? బొమ్మ పెట్టి, దండ పెట్టి, డప్పు కొట్టి, వేషం వేసి అయిపోతుంది. ఈ దుకాణం అయిపోయి, ఈ రోజుతో అయిపోయి, రేపటి నుంచి ఏంది మరి? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాదు నడిబొడ్డున 125 అడుగుల కాన్సెప్ట్ విగ్రహాన్ని పెడతానని మాటిచ్చి పెట్టిండు. అందుకు ఇందుప్రియాల గ్రామం నుంచి నా తరపున కూడా మళ్ళొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. మనం ఆరాధించే ఆ నాయకుడికి అత్యంత గౌరవాన్నిచ్చి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే బుద్ధుడి విగ్రహాల హైట్ తర్వాత నాకు తెలిసి చైనాలో, జపాన్లో, మలేషియాలో బుద్ధుడి విగ్రహాలు 3 హైయెస్ట్ హైట్ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన మార్గంలో నడిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రపంచంలోనే మొట్టమొదటి హైట్ కలిగినటువంటి ఎత్తైన విగ్రహం. అది మన ముఖ్యమంత్రి గారికి కేటాయించిన వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. వారు రచించిన పరిపాలనా భవనాన్ని, వారి చేత నిర్మితమైనటువంటి ప్రజలందరి దేవాలయంగా కీర్తించబడుతున్న గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం దాకా ఆయన పేరుండాలని భావించి మొట్టమొదటిసారిగా మన సచివాలయానికి ఆయన పేరును పెట్టి మళ్ళొక్కసారి ఆయనను గౌరవించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ డిమాండ్ను మా రాజు కావచ్చు, మా శంకరన్న కావచ్చు, మా రణంసీనన్న కావచ్చు చెప్పిండు. భారత పార్లమెంటుకు కూడా ఆయన నామకరణం చేయాలి. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం చేత నిర్మితమై పరిపాలన విభాగం నడుస్తున్నటువంటి చట్టసభ, పెద్దల సభ, అత్యంత ఉన్నత సభ అయినటువంటి భారత పార్లమెంటుకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయాలని ఇందుప్రియాల నుంచి గట్టిగా అందరం చప్పట్లు కొట్టి దీన్ని ఒక తీర్మానంగా చేద్దాం. ఒకవేళ అది పెట్టగలిగితే సంతోషం, పెట్టలేకపోతే రేపు భవిష్యత్తు తరాల్లో మనమే పెట్టుకుందాం. ఈ దేశం మన చేతికి వస్తుంది, అప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు పెట్టమని అడిగే వాడికి మనసు లేకపోవచ్చు, మనసు రాకపోవచ్చు, వారిని మనువు ఆపొచ్చు, వారి మనోభావాలు దెబ్బతినొచ్చు. వీని పేరేది పెట్టేది అని అనుకోవచ్చు. వీడు రాసిన రాజ్యాంగంతోనే మేము నడవాలా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఈ దేశంలో చాలా మంది దరిద్రులు ఉన్నారు, మూర్ఖులు. వారు కాలాంతంలో కలిసిపోతారు కొద్ది కాలంలో. కానీ ఆయన ఆశించిన ఏ ప్రజల కోసమైతే భారత రాజ్యాంగాన్ని రాసిండో ఆ ప్రజలు మనం ఏం చేయాలని అంటే వాటిని భవిష్యత్తు 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 తరాలకు అందించాలంటే ముందుగా దాన్ని మనం చదవాలి. పేపర్ వస్తే ఇంటికాడ ఫస్టే ఫ్రంట్ పేపర్ చూస్తాం, దాంట్లో పెద్ద అక్షరాలు ఉంటాయి కాబట్టి చదువుతాం. మళ్ళీ దబ్బున మొత్తం ఉల్టా వెనకకి తిప్పుతాం. ఎందుకంటే క్రికెట్లు ఉంటాయి, దాంట్లో సినిమా హీరోయిన్ల బొమ్మలు ఉంటాయి,
ఈ పేపర్ చదివితే వచ్చే జ్ఞానం కంటే కూడా ఈ పేపర్లో ఏం రాస్తారు, ఎవరి రాతలు వారికి ఉన్నాయి. కానీ భారతదేశపు ప్రజలందరి తలరాతలు మార్చిన భారత రాజ్యాంగపు పుస్తకాన్ని ఇంద్రప్రియాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరం కూడా చదవటం ప్రారంభించాలి. మన తలరాతల్ని ఎవడో రాయలే. తలరాతలు రాసినోడు ఒకడు ఉన్నాడని భ్రమలో పెట్టి మాయ చేసి మనలందరినీ కూడా కర్మ సిద్ధాంతంలోకి నెట్టి మీరమందరం కూడా తక్కువ అనే ఆత్మన్యూన్యత భావానికి లోనయ్యేటట్టు చేసి మనం అందరం కూడా గిట్లే బతకాలరా, మనం అంత దూరం ఆలోచించకూడదని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి మనల్ని నెట్టి పోషిస్తున్నటువంటి ఆ విరుగుడు కావాలనంటే దానికి విరుగుడు భారత రాజ్యాంగంలోని అక్షరాలు మాత్రమే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం మాత్రమే మనల్ని మార్చగలుగుతుంది. సినిమాలో హీరోలు హీరోయిన్లు కొద్దిసేపు సంతోషపెడతారు, అందులో ఉన్నట్టు మనం కూడా చేయాలనుకుంటాం, అది సాధ్యపడదు, అది సినిమాకు మాత్రమే. కానీ నిజ జీవితంలో మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే నిజ జీవితంలో అలాంటి మహానుభావులు చేసిన పనిని నేర్చుకొని ప్రయత్నం చేస్తే 5% చేయగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ఆ ప్రయత్నాన్ని మనందరం కూడా చేద్దాం. చేద్దామా వద్దా? గట్టిగా చెప్పాలి. చేద్దామా వద్దా? జై భీమ్, జై భారత్. మా అమ్మలకు అక్కలకు చాలా మందికి మీకు తెలియదని కాదక్క, నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో చాలా ఘట్టాలు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. వాటిల్లో 3 మాత్రమే చెప్పి నేను ముగిచ్చేస్తా. ఒకటి, ఆయన చనిపోయినప్పుడు మన పిల్లలు చదివింది కదా, ఆయన పుట్టింది పెరిగింది, వాళ్ళ తండ్రి ఏం పని చేసిండు, ఈయనేం పని చేసిండు చెప్పింది, బ్రీఫ్గా చెప్పింది. ఆయన 6 ఏళ్ల వయసులో బడికి పోదాం అనుకుంటే అప్పుడు ఆయనను బడికి రానియలే. ఓ 3 ఏళ్ళ దాకా చూసిండు. 9 ఏళ్ళు వచ్చినాయి ఆయనకు. 9 ఏళ్ళు వచ్చినాక వాళ్ళ నాయన రామ్జీ గారు ఏం చేశారంటే, బిడ్డ నా లెక్క నువ్వు కాకూడదు బిడ్డ, ఈ ఊరికి దూరంగా బతుకుతున్నాం కదా, మనల్ని ఊర్లకే రానియట్లేదు కదా, కనీసం నీ ఒక్కడికైనా ఆ చదువు అనేది రావాలే బిడ్డ అని పైరవి చేసి, ఆయన ఆల్రెడీ ఆర్మీలో పనిచేస్తే సైనిక అధ్యక్షుడిగా ఉండే కాబట్టి, సైనికుడిగా పనిచేస్తుంది కాబట్టి అటో ఇటో చెప్పి బడికి పంపించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. అప్పుడు ఆయన పేరు భీమ్రావ్. బడికి పంపిస్తే జాగ్రత్త వినాలక, బడికి పంపిస్తే బడికి పోయిండు, గడపలోకి పోదామని పోతుంటే బడిలోకి రానియలే, బయటనే కూర్చోమన్నారు. ఎవరు కూర్చోమన్నారు? బడిలో సార్ కాదు, బడిలో 20 మంది ఆల్రెడీ లోపల కూర్చున్న విద్యార్థులు. వాళ్ళందరూ ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వయసు ఎంత ఉన్నదో వారి వయసు అంతే ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఊరిలో పుట్టినరో వాళ్ళు కూడా అదే ఊరిలో పుట్టిండ్రు. వారు ఏ వాడలో ఉన్నారో ఆ పక్క వాడలోనే పెరిగిండ్రు. కానీ వాళ్ళు మాత్రం లోపల కూర్చుంటాం, నువ్వు మాత్రం భీమరావు బయటనే కూర్చోవాలి అని చెప్పిండ్రు వాళ్ళకి. చెప్తే సార్ కోపం అవుతాడు. ఏమ్రా, వాడు కూడా మీ తోటోడే కదా, వాడు బళ్ళకి వస్తే ఏమవుతుందిరా అంటే, వాడు అంటరానోడు మాస్టర్, వాడు మనిషి కాదు, వాడు ఊరికి వెలివేయబడ్డ వాడలో పుట్టిండు, వాడు వీడికి రావద్దు, వాడు గనక వచ్చి మా పక్కన కూర్చుంటే మేము మైలబడిపోతాం, మా బోటు గనక ముట్టుకుంటే బోటు వెనకాల ఉన్న సద్ది మూటలు మేము తెచ్చుకున్న అన్నం మైలబడిపోతుంది, కాబట్టి వాడు లోపలికి రావద్దు, బయటనే ఉండాలి అని అన్నారు. అది ఆ పిల్లల మూర్ఖత్వం కాదు. ఆ వయసులో ఆ పిల్లలకు ఎవరైతే నూరి పోసిండ్రో ఆ పిల్లల తల్లిదండ్రులు, ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎవరైతే నూరి పోసిండ్రో ఆ తల్లిదండ్రులు 4000 సంవత్సరాలుగా ఎక్కువ తక్కువలని రాసి విభజించినటువంటి ఈ దేశంలో అత్యంత దరిద్రుడు మనువు రాసిన మనుధర్మ శాస్త్రం వల్ల మెదళ్ళల్లా నూరిపోసిండ్రు. అందుకు ఆ పిల్లలు అప్పుడు అట్లా అన్నారు. అది వారి తప్పు కాదు. అందులో అగ్రకులాలు అని మాట్లాడుతున్నారు. అగ్రకులాలు అంటే ఎవడు పడితే వాడు నేనే అగ్రకులం అని అంటిపెట్టుకొని అంబేద్కర్ సభలలో సాయి చంద్ వాళ్ళని తిడతాడు వీళ్ళని తిడతాడు అని అబద్ధాలు ప్రచారం చేయటం మొదలుపెట్టింది. ఎవరికి వాడు నేనే అగ్రుడనని భావించి, ఎవడు అగ్రుడు కాదు. ఈ దేశంలో అగ్రకులం నిమ్నకులం లేదు, ఆధిపత్య కులాలు అణిచివేయబడ్డ కులాలు మాత్రమే ఉన్నాయి. ఇది నోట్ చేసుకోండి. రేపటి నుంచి ఎవరిని కూడా అగ్రకులం అని పిలవకండి, అగ్రవర్ణం అని పిలవద్దు, అగ్రకులం అని అసలు సంబోధించకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. అది అగ్రకులం కాదు, అగ్రకులం అని వారు ప్రకటించుకున్నారు. అవి ఆధిపత్య కులాలు మాత్రమే. మిగతా కులాల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం వారికై వారు రాసుకున్నటువంటి సూత్రంలో వారు అగ్రకులాలని ప్రచారం చేసుకొని మనల్ని నిమ్న కులాలని ప్రచారం చేసిండ్రు. అది తప్పు, మానేయాలి రేపటి నుంచి. ఈ ఆధిపత్య కులాల
పిల్లలు కొద్దిమంది ఆ రూమ్లో కూర్చున్న పిల్లలు వద్దంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు ఏమనాలమ్మా? పిల్లగాడు కిరాణా షాప్కి వాడికి పోతే ఎవరన్నా తిడితే వాడు ఏడ్చుకుంటూ వచ్చి ఇంటికాడ చెప్తాడు, నాకు చాక్లెట్ ఇయ్యను అన్నాడు, నా పైసలు వద్దన్నాడు, నన్ను రానియలే, డబ్బాలో ఉన్న బిస్కెట్ నాకు ఇయ్యలే అని మన పిల్లగాడు ఇంటికాడికి వచ్చి చెప్తాడా చెప్పడా? కానీ భీమ్రావ్ 9 ఏళ్ల పసిప్రాయంలో ఉన్నటువంటి ఆనాడి మేధావి, బాల మేధావి ఇంటికి పోయి వాళ్ళ నాయనకి చెప్పలే, బడి కానించి కనీసం ఇంటికి పోలే, గేటు కాడికి కూడా పోలే. మొట్టమొదటి రోజే ఆ బోర్డు మీద అందరికీ స్ట్రైట్గా కనిపించే బోర్డు బాబాసాహెబ్ అంబేద్కర్కి మాత్రం ఇట్లా వంకగా కనపడ్డది. ఇట్లా కనపడకపోతే మెట్ల కాడ కూర్చొని ఇట్లా 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 వంగి 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 ఒక్కొక్క లెక్క రాసుకొని నేర్చుకుంటాం మొదలుపెట్టిండు. 1 నెల రోజుల తర్వాత పరీక్ష పెడతారు కదా, నేను మొన్నటి నుంచి చెప్పిన లెక్కలు బోర్డు మీద వేస్తా, ఎవరైనా ఆన్సర్ చేయండి రాని బడి పంతులు బోర్డు మీద వేసిపోతే సారు బోర్డు మీద లెక్కేసి ఆన్సర్ రాయండి అని బయటకు పోయి బాత్రూమ్కి పోయి వచ్చేలోపు ఇంట్లో ఉన్న 20 మంది ఎవ్వరూ లెక్క చేయలే. ఆ బోర్డు దగ్గరికి కూడా ఎవరు పోలే. మళ్ళీ వచ్చిండు సారు, బోర్డు చూసిండు అట్లే ఉంది, ఆ ఖాళీలో ఎవరు రాయలే, ఎవరికి రాలే. లోపలికి పోయి చేద్దామా అని అంటే ఈయన లోపలికి రావద్దన్నారు. అప్పుడు ఏమైందిరా, ఎవరు లెక్క చేయలేదు, నేను చెప్పింది తప్పుందా, అర్థం కాలేదా అని అడిగితే మెమ్మెమ్మె బెబ్బెమ్మ అందరూ అన్నారు. ఆ మేధావులు, ఆ అహంకారం మెదళ్లలో ఉన్నటువంటి ఆనాటి మూర్ఖులు నోరెళ్ళు పెడితే మరి ఎవరు చేస్తారా అని అంటే బడి మెట్ల బయట కూర్చున్న ఒక చూపుడు వేలు ఇలా పైకి లేచింది. ఆ చూపుడు వేలు ఇంద్రప్రియాల్లో కూడా ఇలా లేచి నిలబడ్డది. ఆయన పేరే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అప్పుడు సార్ అన్నాడు, దాబిడ్డ ఏదురా, ఏ మాస్టర్ ఖబర్దార్, నువ్వు గనక వాడిని లోపలికి రాణిస్తే నీ ఉద్యోగం బిక్పిస్తాం మా అమ్మ నాన్నకు చెప్పి, నువ్వు ఈ బడిలోనే ఉండవు అని మాస్టర్నే బెదిరించారు 20 మంది పిల్లలు. అప్పుడు ఏం చేసిందంటే మాస్టర్, నా జీవితంలో ఇది చివరి రోజు అనుకుంటా, ఎందుకంటే నేను బోధించిన చదువు మీ మెదళ్ళకి ఎక్కలేదురా, బయటకు వచ్చినాక పిల్లగాడికి ఎక్కింది, వాడు చేసే లెక్క సమానమైతే మీ అందరికీ చదువు చెప్పటం మానేసి వానికి ఒక్కనికే నేను చదువు చెప్పడానికి సిద్ధపడతా అన్నాడు మాస్టర్. రా భీమరావు లోపలికి రా, నువ్వు లెక్క వేయి అన్నాడు. లెక్క చేసిండు, ఫట్ట చాక్ పీస్ తీసుకొని టక్క రాసేసిండు. రాసేస్తే అందరు నోరేళ్ళ పెట్టిండు. అందరూ మాస్టర్ని విలన్గా చూసిండు. వాడు బోర్డు ముట్టుకున్నాడు కదా, ఆ బోర్డు వెనకాల తగిలించిన సద్దిముట్టలన్నీ మైలైపోయినాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెట్టు కింద కూర్చొని తింటుంటే ఈ సద్దిముట్టలు 20 మంది పిల్లలు తీసుకుపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముఖాన వేసిండు. అందులో ఉన్న కూరలు, చట్నీలు, అన్నము బట్టలకు అంటినాయి, ముఖం నిండా మరకలైనాయి, కంట్ల కారం అవుతున్నది. అప్పుడు కూడా ఏడవలే. అప్పుడు ఏం శపథం చేసిండనంటే, ఈ బట్టల కంటిన మరకలు ఇంటి దగ్గరికి పోతే మా అమ్మ సౌడు పెట్టి మంచిగా ఉతికి తెల్లగా చేస్తుంది, రేపు పర్వాలేదు, కానీ వీళ్ళ కంటినపు అజ్ఞానపు మరకలు, మనవాదపు మరకలు తుడిసివేసేటందుకు నేను ఈ బడిలో చదివి తీరాల్సిందే, రావాల్సిందే, ఎన్ని మరకలైనా భరించాల్సిందేనని ఆనాడే శపథం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంత గొప్పవాడు, ఎంత ముందు చూపున్నవాడు. 9 ఏళ్లకే చాలా జ్ఞానంగా, చాలా విజ్ఞానవంతంగా ఆలోచించిండు. అదే కోవలోకి ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే, నెక్స్ట్ ఫోటోలో ఉన్న జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే, ఆయన భార్యకు చదువు నేర్పిండు. ఆ చదువు నేర్పితే ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి. మన అమ్మ సావిత్రిబాయి ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. కానీ ఈ దేశం ఎప్పుడు కూడా చరిత్రలో చెప్పలే. ఎవరినో చేసి ఎవరినో ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి ఎవరికో దండలేసి ఎవరికో అగరబత్తులు ముట్టిస్తారు, ఎవరో దేవత అని చెప్తారు. మనం కూడా నమ్మి ఇంక అమ్మని అంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బలి చేసినటువంటి, చదువు చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే కూడా ఇదే అవమానం జరిగింది. నువ్వు ఆడదానివి, వంటింట్లో ఉండాల్సిన దానివి, బానిసకొక బానిసవు, నువ్వు చదువు చెప్పడానికి బయలుదేరుతావా అని దారిలో పోతుంటే చాలా మంది ఆ ఊర్లో, మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా అగ్రకులాలు అని, అహంతో కూడినటువంటి కొద్ది మంది మూర్ఖులు మాత్రమే, వాళ్ళందరూ ఆమె మీద బురద చల్లుతారు, చీర మీద మొత్తం బురద చల్లుతారు, బట్టలన్నీ అయిపోతాయి. ఆమె ఒకరోజు చూసి, రెండో రోజు చూసి, మూడో రోజు చూసి ఏం తెలివిగా ప్రయత్నం చేస్తుందంటే, అప్పుడు కూడా ఆమె బడికి పోవటం మానలే.
ఆమె కూడా ఏం చేసింది, తెలివిగా సంచిలో ఇంకో చీర పెట్టుకొని పోవటం మొదలుపెట్టింది. ఈ దారిలో నడుస్తున్నప్పుడు వీళ్ళు నా మీద బురద వేస్తారు, బడికి పోకుండా ఆపుతారు. కానీ నేను బడికి పోవటం మానేస్తే రేపు భవిష్యత్తు నా జాతుల వారు చదువుకు దూరం అవుతారు. కాబట్టి ఈ బురదనే కదా కడుక్కుందామని వీధి దాకా నడిచేటప్పుడు బురదతో నడిచి వీధి చివరికి పోయిన తర్వాత ఒక బావి దగ్గర బట్టలు మార్చుకొని మళ్ళీ చదువు చెప్పిన మహాతల్లి మన సావిత్రిబాయి పూలే. ఆమె ద్వారా స్ఫూర్తి పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మరకలు పడ్డా పర్వాలేదు, నేను మాత్రం భారతదేశానికి ఏదో ఒకటి చేసి తీరాలని సంకల్పంతో ఉన్నవాడు. అందుకే ఎక్కడో ఉత్తర భారతంలో పుట్టినటువంటి మారుమూల గ్రామంలో పుట్టినటువంటి అంబేవాడలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు ఇందూరు ప్రియాలకి 300 కిలోమీటర్లు దాటి ఇక్కడికి విగ్రహం రూపంలో వచ్చిండు. అందుకు అందరం కూడా నేర్చుకోవాలి ఆయన జీవిత చరిత్ర. మనం నేర్చుకోదలుచుకున్నదేమో నేర్చుకోము, పనికి వాళ్ళ చెత్త అంతా మెదడులో పోసుకుంటాం, దాని వెంబడవాడి వెళ్ళిపోతూ ఉంటాం మనం అందరం కూడా. ఇది మొదటి ఘటన. రెండవ ఘటన కూడా జరుగుతుంది. ఆయన చదువుకుంటాడు, డిగ్రీలు చేస్తారు, లండన్ పోతాడు, చాలా దేశాలు తిరుగుతాడు, అన్ని పుస్తకాలు చదువుతాడు. భారతదేశంలో స్వాతంత్రోద్యమం నడుస్తుంటుంది. బాలగంగాధర్ తిలక్ అనే ఆయన ఉద్యమాన్ని నడుపుతున్నాడు. అప్పుడు ఒకసారి లండన్ పోయి ఆయన చదువుకునే లైబ్రరీలో కలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగుతారు, బాబాసాహెబ్ మన దేశంలో ఫ్రీడమ్ కోసం ఫైట్ జరుగుతున్నది, స్వాతంత్రోద్యమం జరుగుతున్నది, దానికి మీరు రావాలి తప్పకుండా అని అంటే అప్పుడు బాబాసాహెబ్ ఇచ్చిన సమాధానం అందరు గుర్తుపెట్టుకోండి. చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్వతంత్రోద్యమానికి ఏం సంబంధం లేదు, ఆయన స్వతంత్రంలో పాల్గొనలేదు, ఆయన జైలుకు పోలేదు, ఆయన స్వతంత్రానికి దానికి ఏం సంబంధమే లేదు, స్వతంత్ర సమయరోధుడు కాదు, స్వతంత్రం చేసిన చాలామంది ఉన్నారు అని అంటున్నారు. కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికి ముఖ్య కారకం, ముఖ్య భూమిక పోషించింది కూడా చివరి దశలో బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన వల్లనే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి చివరి అంకంలో కూడా ముఖ్య పాత్ర పోషించిండు. అది తర్వాత చెప్తాను నేను మళ్ళీ. అప్పుడు ఆయన అడిగితే చెప్తాడు, నేను భారతదేశానికి ఇప్పుడు రాను, భౌతికంగా మీరు పోరాడుతున్నారు, ఈ దేశానికి ఇయ్యాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి స్వాతంత్రం వస్తుంది. మహాత్మా గాంధీ గారు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, పటేల్ గారు ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నాడు, ఆజాద్ చంద్రశేఖర్ ఉన్నాడు, అటు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, చాలామంది కొట్లాడే ఫైటర్స్ ఉన్నారు. మీరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంతసేపే ఆలోచిస్తున్నారు, నన్ను అందులోకి రమ్మంటున్నారు. కానీ భారతదేశపు స్వాతంత్రానంతరం ఏమి జరగాలనో దానికి వ్యూహరచన చేసే పనిలో ఉన్న నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పింది. అంటే రేపు ఏమవుతుంది, రేపు జరిగే స్వాతంత్రం కోసమే వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. కానీ 100 ఏళ్ళు భారతదేశం ఎట్లుండాలో రాసే పనిలో నిమగ్నమై నేనున్నా, నన్ను డిస్టర్బ్ చేయకండి, నా విషెస్ ఎప్పుడు ఉంటాయి అని అన్నాడు. చివరాఖరికి భారత స్వాతంత్రం సిద్ధించడానికి చర్చలు జరుగుతున్నప్పుడు బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయిన తర్వాత భారతదేశం అనేది ఆఫ్ఘనిస్తాన్ లాగానో, ఓ దుబాయ్ లాగానో, ఓ రష్యా లాగానో, అమెరికా లాగానో ఏర్పడ్డ దేశం కాదు. ఎవడు పడితే వాడు దండయాత్రలు చేసి ఆక్రమించుకొని, ఎవడు పడితే వాడు ఏ ముక్కలుగా విభజించుకొని ఏర్పడ్డ ఈ భారతదేశాన్ని మీద మొఘలాయిలు వచ్చిండ్రు, అలెగ్జాండర్లు వచ్చిండ్రు, ఎవడు పడితే వాడు వచ్చిండు ఈ దేశానికి. మేము ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోతే మళ్ళీ ఎవడో వచ్చి ఆక్రమించుకుంటారు. కాబట్టి మీ దగ్గర పరిపాలించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని అడిగిండ్రు భారతదేశానికి. బ్రిటిషర్స్ అడిగితే అప్పుడు అందరు ముఖాలు చూసుకున్నారు, ఇట్లనే నీకుందారా నీకు అంతమంది తెలుసు కదా, రౌండ్ టేబుల్లో ఎంత పెద్ద మహానుభావులు కూర్చున్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తే మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా, మీ అందరికి తెలుసా తెలియదు. చాలామంది ముఖాలు చూసుకున్నారు. మన దగ్గర ఒక ప్రణాళిక ఉందా లేదా, మన దేశానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా, రాజ్యాంగం ఉండాలి కదా, మరి ఎవరైనా రాస్తారా, మీరు రాస్తారా మీరు ఎవరు అన్నారు. మళ్ళీ అట్లే ఆ 20 మంది లెక్కనే 20 మంది కూడా. అప్పుడు అన్నారు, బ్రిటిషర్స్కి ఐడియా ఉంది, ఇండియాలో హోల్ అండ్ సోల్ నాలెడ్జ్ కలిగినటువంటి ఒక పర్సనాలిటీ ఉంది. ఆ పర్సనాలిటీ పిలవలేదు ఎందుకు అని అడిగారు. ఆ పర్సనాలిటీ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతను మాత్రమే నీ దేశాన్ని రక్షించగలడు. ఇంకో దేశం మీద దాడి చేయకుండా మీ రాజ్యాన్ని, మీ దేశాన్ని మీరు పరిపాలించగలిగే ప్రణాళిక రచించగలిగిన ఒకే ఒక్క మేధావి మీ దేశంలో ఉన్నాడు. హీఈస్ మిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వేర్ ఈస్ హీ అని అడిగారు. అప్పుడు ఇక అందరు చదువుకున్నారు. ఇక అరే పారా పోదాం పారా, మనం దొరకొద్దాం పారా నాయన, లేకపోతే అయ్యేటట్లేదు ఇది.
అని అన్నారు. ఫైనల్ స్టేజ్లో ఇది జరిగింది మిత్రులారా. చరిత్ర ఎప్పుడు కూడా చెప్పలే, అది ఆయన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు, ఆయన రాసిన డైరీలో ఉంది. అప్పుడు పిలుచుకొస్తాడు. అప్పుడు పిలుచుకొచ్చిన తర్వాత చివరి అంకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాళ్ళు అడుగుతారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీ నో అబౌట్ యూ, నాకు మీ గురించి తెలుసు, మీ జ్ఞానం గురించి తెలుసు, మీరు మా దేశంలో చదువుకునే గ్రాడ్యుయేట్స్ కంటే కూడా అత్యంత గ్రాడ్యుయేట్స్ మీరు సంపాదించిండ్రు. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎవ్వరూ చదవనన్ని చదువులు 16 పట్టా డిగ్రీలు పొందిన మేధావి మీరు గనక మీరు ఈ పనికి పూనుకుంటామంటేనే, మీ భారతదేశాన్ని మీరు రక్షించగలిగే ప్రణాళిక మీరు రాసే బాధ్యత తీసుకుంటామంటేనే మీ దేశానికి ఫ్రీడమ్ ఇస్తాం, లేకపోతే ఇయ్యం అని ప్రకటిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐఎమ్ రెడీ అని చెయ్యెత్తినే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇది ఎక్కడ చెప్పలే. ఈ క్రెడిట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వటం నచ్చలే, ఇయ్యలే. ఎందుకనంటే ఇవ్వటం ఇష్టం లేదు. ఇది జరిగిన సంగతి ఎవరికి తెలియదు. ఆనాడు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నోట్ అయిన మినిట్లో ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్వీయ చరిత్రలో ఉన్నది, డైరీలో ఉన్నది. ఈ విషయాలు మనం చదువుకోకపోతే, నేర్చుకోకపోతే ఎంతసేపు బొమ్మలకు దండలేస్తే నడవదు. ఆయన ఆశించిన ఆశయం ఎంత గొప్పదో మనం అందరం కూడా నేర్చుకోకపోతే కాదు. భారతదేశానికి స్వాతంత్రానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి లింక్ ఇది. ఆ తర్వాత కూడా అనేక సార్లు రాజ్యాంగం రాసే పనిలో ఉన్నప్పుడు చాలా సమావేశాలు జరిగి వాళ్ళకొద్దు వీళ్ళకొద్దు అని బ్రిటిషర్ దగ్గరికి పోయినప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నారట, ఐ ఆమ్ ఫ్రమ్ టాక్స్ పేయర్స్. మీరు ఎవరి తరపున వచ్చారు అని అడిగితే, నేను ఈ దేశానికి పన్నులు కట్టే వాళ్ళ తరపున వచ్చాను అని అన్నాడు ఆయన. నెహ్రూ గారు మీరెవరి తరపున వచ్చారు? ఈ దేశంలో అగ్రకులాల వారు నోటుతో ముట్టించి పొయ్యి వెలిగించి ఛాయ్ తాగలిగే సంపన్నుల తరపున నేను వచ్చాను అని అన్నారు. పటేల్ గారు మీరెవరి తరపున వచ్చారు అని అంటే, మా జాతి వాళ్ళ తరపున, పటేళ్ల తరపున నేను మాత్రమే వచ్చాను అన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరెవరి తరపున వచ్చారు అని అంటే, నేను భారతీయుల తరపున వచ్చాను అని అన్నాడు. ఎవరికి ఉన్నట్టు ఈ దేశం మీద భక్తి, ఎవరికి ఉన్నట్టు ఈ దేశం మీద కమిట్మెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత మహోన్నత మనిషి అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆయన అన్నాడప్పుడు, మాకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలని గాంధీ మహాత్ముడు అన్నాడంట. ఈ దేశంలో పన్నులు కట్టే వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఉండాలి అని ఒకరంటే, ఈ దేశంలో భూములున్న వారికి మాత్రమే ఓటక్కు ఉండాలి, ఈ దేశంలో చదువుకున్న వారికి మాత్రమే ఓటక్కు ఉండాలి అని అంటే, ఆనాడు కాలంలో చదువుకున్నది, భూములున్నది, డబ్బులున్నవి ఎవరి దగ్గరనంటే 3 వర్గాల దగ్గర. చదువుకు దగ్గరైనటువంటి ఒక కులం వారికి, భూములున్న ఇంకొక కులం వారికి, ధనమున్న ఇంకొక కులం వారికి, వ్యాపారం చేసుకునే వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. ఆ 3 కులాల వారు ఈ దేశంలో 5% మాత్రమే. ఈ 5% వారికి మాత్రమే ఓటక్కు, ఎన్నుకునే హక్కునివ్వాలని ఆ ముగ్గురు వాదిస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆవేదనతో బల్లాగుద్ది చెప్పిండట, ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క భారతీయుడికి ఒక నాయకుడిని ఎన్నుకునే ఓటు హక్కు కావాలి, అది వజ్రాయుధం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు మన కోసం కొట్లాడిండు నాయకుడు. మిగతా వాళ్ళంతా దేశ నాయకులైనరు, జాతీయ నాయకులు, మహానాయకులు, మహాత్ములుగా పిలువబడ్డరు. మన కోసం ఆలోచించి మనకు ఓటక్కిచ్చిన నాయకుడు మాత్రం అంటరాని వాడిగా ఈ దేశంలో పిలువబడుతున్నాడు. ఇంకా ఊరవతలనే విగ్రహాలు పెట్టుకోండి రబోయ్ అని అవమానించబడుతున్నాడు. ఆలోచించాలా వద్దా? ఆలోచిద్దామా వద్దా? ఆ ఓటక్కు రావటం కోసం, ఆ ఓటక్కు ఇవ్వటం కోసం కొట్లాడిన ఆయన ఎంత కష్టపడ్డాడు. రాజ్యాంగం రాసుకున్నారు, స్వాతంత్రం వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన ప్రభుత్వంలో ఆయనకు న్యాయశాఖ మంత్రిగా ఒక అవకాశం ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అంటలేను కానీ, రాజకీయాలు మాట్లాడతలేనుగా, ఆనాటి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే, ఆ పోటీ చేసిన స్థానంలో ఆయనను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది. చివరికి ఆయన గెలిచిండు. గెలిస్తే ఆయన గెలిచిన ప్రాంతాన్ని దేశంలో భూభాగంలో లేకుండా పక్క దేశంలో కలపడానికి ప్రయత్నం చేసింది, బంగ్లాదేశ్లో కలపడానికి ప్రయత్నం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గెలిచిన నియోజకవర్గాన్ని. చారిత్రక సత్యం మిత్రులారా, ఈ దేశంలోనే లేకుండా చేసిరు ఆ భూభాగాన్ని. అప్పుడు ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఇంకొక మహానుభావుడు
జోగేంద్ర సింగ్ మండల్ అనే ఒక ఆయన ముందుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాలాంటి వాడు పార్లమెంటులో ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు, నేనేం పీకేది లేదు, నాలాంటి వాడు మళ్ళా భవిష్యత్తులో నాయకుడు కాగలము, కానీ మీలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరమని ఆయన పదవికి రాజీనామా చేసి ఆ పదవిలో అంబేద్కర్ గారికి సీట్ ఇచ్చి టికెట్ ఇచ్చి ఇప్పించి మళ్ళీ నిలబెడితే కూడా మళ్ళీ ఓడించడానికి ప్రయత్నం చేస్తే యునానమస్గా ఎన్నికైండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంత శక్తివంతుడు. ఏ దేశ ప్రజల కోసమైతే ఓటు హక్కుని ఇచ్చి ఈ ఓటు హక్కు ద్వారా నాయకుడిని ఎన్నుకోవాలని ఓటు హక్కుని ఇచ్చిన మహానుభావుడినే ఓడించిన దేశం మనది. ఎంత గొప్ప దేశమో మనది. ఆనాడే ఆ ఓటును మాయకో కులం ఫీలింగ్తోనో మతం ఫీలింగ్తోనో ఆనాడే ప్రలోభాలకు లొంగే చైతన్యం కలిగినటువంటి దేశం ఓటక్కిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించింది ఈ దేశం. మళ్ళీ గెలిచిండు ఆయన. మళ్ళీ గెలిస్తే వీడు ఎట్లా రానాయన ఇడిపిద్దామంటే వీడు ఎట్లా పడితే అట్లా వస్తున్నాడు, ఏ దారి అంటే అట్లా వస్తుంది, వీడిని తట్టుకోవడం కష్టం రా బాబా అని వాడిని లోపలికి గుంజి వానికి మంత్రి పదవి ఇద్దామని డిసైడ్ అయిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రిని ఇచ్చింది. ఆ న్యాయశాఖ మంత్రిని ఇచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులు ఆ మంత్రి పదవిలో ఉండలే. ఆయన నాయకుడిని కావాలి, నేను శాలువాలు కప్పుకోవాలి, దండలు వేసుకోవాలని భావించలే. నాకు వచ్చిన ఈ అవకాశం ద్వారా ఈ దేశంలో ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నాడు, కానీ ఎవడు చేయనీయట్లేదు. కాబట్టి నాకు ఈ మంత్రి పదవి కూడా వద్దు. తమ్ముడు వెనుకకి ఎందుకు పోతున్నారు బిడ్డ? మీరు అందరు వెనుకకి ఎందుకు పోతున్నారు తమ్ముడు? అందరు ముందరికి రావాలి. వెనకాల ఉన్న వాళ్ళంతా కొంచెం ముందరికి రావాలి తమ్ముడు. భోజనం తర్వాత చేద్దాం రండి. ఫస్ట్ దీంతోనే నింపుకొని తర్వాత దాన్ని నింపుదాం. కానీ రోజు తినే తిండే కదా, రోజు జరగదు కదా మీటింగ్. అయితే దీని ద్వారా ఏం జరుగుతలేదని భావించి ఈ దేశంలో మహిళలకు కూడా ఓటు హక్కును కల్పిస్తేనే, మహిళలకు కూడా ఆస్తి హక్కు కల్పిస్తేనే, సతీ సహగమన సమానాన్ని రద్దు చేస్తేనే, వాళ్లకు చదువుకునే అవకాశం ఇస్తేనే నేను ఈ మంత్రివర్గంలో ఉంటా, లేకపోతే లేను అని ఈ దేశంలోని మహిళలందరికీ కూడా, మహిళలనంటే దళితులకు మాత్రమే కాదు, మాలలకు మాదిగోళ్లకు మాత్రమే కాదు, అగ్రవర్ణాలమని చెప్పుకునే, అత్యంత పైనున్నమని చెప్పుకునే మరొక కులం, బ్రాహ్మణ కులంలో, వైశ్య కులంలో, ఇంకో క్షత్రియ కులంలో ఉన్న ఆడవాళ్లకు కూడా ఆస్తి హక్కు కోసం కొట్లాడిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఒక కులానికి సంబంధించిన వారు మాత్రమే ఎందుకు కొలవద్దు అంటున్నా అంటే, ఆయన కులానికి సంబంధించిన పోరాటం చేయలే, ఒక మతానికి సంబంధించిన పోరాటం చేయలే. అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా సమాన స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులు రావాలని భావించి వారి తరపున కొట్లాడి ఆ మాట కేబినెట్ ఒప్పుకుంటలేదని, నాకు ఈ మంత్రివర్గంలో ఉండి నేను చేసేది ఏం లేదు, అందుకే రాజీనామా చేస్తున్నా, నేను యుద్ధం చేస్తా, పోరాటం చేస్తా అని వారి కోసం, స్వేచ్ఛ కోసం బయలుదేరినటువంటి ఈ భారతదేశపు స్త్రీవాది, ఈ భారతదేశపు మహిళావాది, ఈ భారతదేశపు అత్యున్నత న్యాయవాది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇందూర్ప్రియాల్లో ఇవాళ మన దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోకపోతే, తల్లిదండ్రులు మారాలని కోరుకునే మనం మార్చాలంటే ఫస్ట్ మనం మారాలని నేర్చుకోవాలి. నేర్చుకోకుండా వాళ్ళు మారమంటే మారరు. ఎందుకనంటే వాళ్ళు చదువుకోనివ్వలేదు, చదువుకు దూరం చేసిండ్రు. వాళ్ళ మెదళ్లలో ఇంతకు ముందున్న చరిత్ర అంతా మనం తక్కువరా అని చెప్పింది. అందుకనే వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏయ్ వాని పక్కన ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు? ఏయ్ వీని పక్కన వాడేంది, మనం ఏందిరా? వాడు ఏడబుట్టిండు, నువ్వు ఏడబుట్టినవురా అని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, వాళ్ళకు అజ్ఞానం వల్ల కాదు, వాళ్ళ భయం వల్ల. అలా కలిసి తిరిగితే ఈ దేశంలో ఎంతమందిని చంపినరో వాళ్ళు కల్లారా చూసిండ్రు. అలా కలిసి తిరిగితే, కలిసి భోజనం చేస్తే, కలిసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ దేశంలో ఎంతమందిని చంపినరో వాళ్ళు కల్లారా చూసిండ్రు. కాబట్టి ఆ భయంతో మిమ్మల్ని నిలువరిస్తున్నారు. మిత్రులారా, తప్పుగా అర్థం చేసుకోకండి. గొప్ప గొప్ప మహానుభావుల చరిత్రలన్నీ కూడా మనం ఒక్కొక్కరిగా చదివి 100 పుస్తకాలు చదివే బదులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే చాలు, మనం అందరినీ చదివినట్టే, నేర్చుకున్నట్టే. ఆ సందర్భంలో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇంకో ఘటన కూడా చెప్తా, ఇంకో సంఘటన కూడా, చివరి ఘటన చెప్పి నేను ముగిస్తా. ఆయన అన్నాడు, లైబ్రరీలో చదువుతుంటే ఆ వాచ్మెన్ రాత్రి 9 అవుతున్నది, ఇక చూసిండు, ఇక ఎవరు లేరు అనుకొని తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. తాళం వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ పొద్దుగాల వచ్చి 9 గంటలకు డోర్ తెరిచిండు. లైట్ తెరిస్తే మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ అదే టేబుల్ మీద, అదే కుర్చీ మీద అట్లే చదువుతూ పొజిషన్లో కూర్చున్నాడట. కూర్చుంటే, ఏంటి సార్ మీరు నిన్న అసలు కనీసం మీరు లేరనుకొని నేను వెళ్ళిపోయినా, నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారా అని అంటే, అవును ఉన్నా,
ఏం చేస్తున్నారు సార్ ఇలా అంటే ఏం నేను నేర్చుకుంటున్నాను అన్నట. చదివింది సార్లు కానీ ఇంత అన్నం తినుండి సార్ అని అంటే ఓ అవును అన్నం తినాలి కదా నేను అని అన్నాడట. ఈ మీటింగ్ చెప్తుంటే భూమి మీద చాలా మందికి ధ్యాస పోతున్నది, అందుకు వాళ్ళ కోసం చెప్తున్నా నేను. మనసు ఈడ మనిషి ఈడ శరీరం భూమి మీద ఉన్నది. మనం ఏదైనా కార్యక్రమానికి పొనుకుంటే మన ధ్యాస అంతా ఏట గుళ్ళకి పోయినట్ట ధ్యాస అంతా చెప్పుల మీద ఉందని ఒక సామెత ఉంది కదా. ఎవడు ఎత్తుకపోతాడో ఎవడా చెప్పులు ఎవడు ఎత్తుకపోకూడదు, ఇట్లే ఉంటుంది మనది కూడా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత ఏకాగ్రత కలిగిన వాడంటే ఆయన చదువుతూ 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 నేను తినాలన్న ఆలోచన కూడా మర్చిపోయిండు. ఈ దేశం కోసం అంత చదివిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందువల్లనే అనారోగ్యానికి గురై ఆ చివరి అంకంలో ఆయనకు అనేక రకాలైనటువంటి నిద్ర లేక తిండి లేక ఆయనకు సరైన సమయంలో ఆహారం అందక నీళ్ళు అందక అనారోగ్యం పాలై చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు కొన్ని లక్షల మంది ఈ దేశంలో అంతిమయాత్రకు అత్యంత ఎక్కువ మంది వచ్చిన అంతిమయాత్ర కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే. ఒక మనిషి చనిపోతే ఎంతమంది రావాలి? ఓ కులం రావాలి, ఓ పాలోలు రావాలి, ఓ చుట్టాలు రావాలి. కానీ ఈ దేశం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంతిమయాత్రలో కవాతు చేస్తుంది, కన్నీరు గార్చింది. అంత గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకోసారి ఈ మహిళా బిల్లు కోసం, హిందూ కోడ్ బిల్లు కోసం తిరుగుతా ఒప్పించాలని తిరుగుతుంటే ఈయన లైబ్రరీలో చదివి 6 గంటలకు తాళం వేసుకొని మహాత్మా గాంధీ గారి ఇంటికి పోవాలంటే జేబులో ఆటోకు డబ్బులు లేక, టాంగాకు డబ్బులు లేక నడుచుకుంటూ పోయేటరకు లేట్ అయింది. 9 అయింది. అప్పుడు ఆయన మహానుభావుడట. తిన్నాడు, టైంకు మంచిగా టైం చూసుకున్నాడు, గోలేసుకున్నాడు, పండుకున్నాడు. వాచ్మెన్ చూసి చెప్పిండట, సార్ వండుకున్నాడు, ఇప్పుడు లేవడు, నువ్వు రాపో పొద్దుగాల అని అన్నాడట. అన్నా అదే ఆడికి వెళ్ళి పోయిండు. ఆయన పోతే ఏడికి పోయిండు, మళ్ళీ నెహ్రూ గారి దగ్గర పోయిండు. నెహ్రూ గారి దగ్గర పోయే వరకు 9:30 అయింది. ఆయన ఇంటికి కూడా నడుచుకుంటూనే పోయిండు పాపం. అప్పుడు కూడా పోతే సాప్ సోగయా సుబే ఆజావ్ అన్నాడు. అంటే అమ్మ సాపులంతా బలమడుకున్నారా అనుకుంటా. మళ్ళీ పటేల్ ఇంటికి కూడా పోయిండు. ఎందుకంటే వీళ్ళే పెద్దలు, అప్పుడు వీళ్ళు ఓకే అంటేనే ఓకే, లేకపోతే లేదు. కాబట్టి వీళ్ళు అనుకున్నారు. ఈయన ఇంటికి పోయేవరకు 10 అయింది. ఆయన ఇంటికి కూడా వండుకున్నారు. అమ్మ వీళ్ళు వండుకున్నారు రా భయ్, అమ్మ పుట్టుగాలు వద్దాంపా అంటే ఎంపడొచ్చిన అసిస్టెంట్ అడిగిండట, బాబాసాహెబ్ వాళ్ళు 9:30 కాగానే నీ లెక్కనే వాళ్ళు వండుకున్నారు కదా, నీకెందుకు ఆరాటం? 10 గంటలకు కూడా నువ్వు తిరుగుతా ఉన్నావు. 10 గంటల కంటే ఆనాటి కాలంలో కనీసం లైట్ కూడా లేదు, దీపం లేదు, గుడ్డిగలు తిరిగే కాలం అది. ఆ టైంలో చేతుల బుక్ పట్టుకొని దీని గురించి ఈయనతో మాట్లాడాలి, భారత రాజ్యాంగం కోసం డిస్కషన్ చేయాలి, నా జాతి బిడ్డల కోసం, భారతదేశ భవిష్యత్తు కోసం వీళ్ళతో మాట్లాడాలని తపనతో ఆయన తిరుగుతున్నప్పుడు అసిస్టెంట్ అడిగిండట, బాబాసాహెబ్ ఎందుకు మీరు నిద్రపోతలేరు? వాళ్ళు మంచిగా నిద్రపోయారు కదా, పడుకున్నారు కదా అని అంటే అప్పుడు చెప్పిన సమాధానం గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. సినిమాల్లో దిక్కుమాలిన డైలాగులు గొడ్డలు పట్టుకొని నరుకుతా కండాలుగా చెండాలుగా పండాలుగా పండుగరికి దిక్కుమాల డైలాగులన్నీ గుర్తుపెట్టుకునే బదులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన డైలాగులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు అన్నాడట, పర్వాలేదు బేట, వాళ్ళందరూ పడుకోనివ్వండి, ఎందుకనంటే వాళ్ళు నిద్రపోయినా వాళ్ళ జాతి మేలుకొనే ఉన్నది, నేను మెలకువతోనే ఉంటే తప్ప నిద్రపోతున్న నా జాతి మెలకువలేదు. నిద్రపోతున్న నా జాతి మేలుకోవాలంటే నేను మెలకువతోనే ఉండాలి. వాళ్ళు పడుకున్నా పర్వాలేదు, వాళ్ళ జాతి తెలివితోనే ఉన్నది, చోయితోనే ఉన్నది. అందుకే వాళ్ళు ఆరాంసే పండుకున్నారు, వాళ్ళకేం డోకా లేదు. కొట్లాడాల్సింది మనమే. ఓ ఎరకలాయన కోసం, ఓ సాకలాయన కోసం, ఓ కుమరాయన కోసం, ఓ కమలాయన కోసం, ఓ మంగళాయన కోసం, ఓ పింజారాయన కోసం, ఓ డక్కలాయన కోసం, ఒక మాలాయన కోసం, ఒక మాదిగాయన కోసం, ఇంకొక ఆయన కోసం, ఒక యాదవుల కోసం, ఒక గౌడ్ల కోసం, ఒక ముదిరాజుల కోసం. ఈ దేశంలో 3 తర్వాత 4లో ఉన్న శూద్ర కులాలుగా ముద్ర వేసినటువంటి వందలాది కులాలు ఈ దేశంలో రాజ్యాధికారంలోకి రావాలనంటే, వాళ్ళ జేబులోకి డబ్బు రావాలంటే, వాళ్ళలోకి ఆత్మ గౌరవం రావాలంటే, వాళ్ళ ఇంటి ముందరికి ముగ్గు రావాలనంటే, వాళ్ళ ఒంటి మీదకి బట్ట రావాలనంటే, వాళ్ళు చదువుతున్న చదువులకి రేపు ఉద్యోగం రావాలనంటే, వారికి భవిష్యత్తు రావాలంటే నేను మేలుకొనే ఉండాలి, నా నిద్రను త్యాగం చేస్తూనే ఉండాలని భావించండి బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిద్రపోకుండా తినకుండా ఆయన జ్ఞానంతో చదివి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని ఈ దేశానికి మనందరి కోసం చేస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీటింగ్ పెడితే ఎవడొస్తాడు రా అని అంటే, ఓ మాలోడు వస్తాడు, మాదిగోడు వస్తాడు, ఇంకెవడు రా. అంత గొప్ప దేశం మనది, అంత గొప్ప దేశం మనది.
ద గ్రేట్ ఇండియా మనది. ఇప్పటికీ కూడా అంబేద్కర్ మీటింగ్ పెడితే నువ్వెందుకు పోతున్నావు రా భయ్? అది వాళ్ళది, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు డబ్బులు కొట్టుకుంటారు, నీకేం పనిరా? ఈ సభలో కూర్చున్నటువంటి చైతన్యవంతులైనటువంటి కులం మీద ఫీలింగ్ లేని ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు, ఇతరుల కుల వాళ్ళు ఉంటే ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఇంకా ఈ దేశంలో ఏం ఫీల్ అవుతున్నారు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు మాలోడు, మాది కూడా, దట్స్ ఇట్ అంతే. వాడు వాళ్ళ కోసమే రిజర్వేషన్ ఇచ్చిండు. భయ్యా, ఈ దేశంలో నువ్వు కాలేజీకి పోతే, కాలేజీలో నీకు పీజీలో సీటు రావాలంటే ఎంట్రన్స్ రాస్తే నీకు వచ్చిన మార్కులు, ర్యాంకులను బట్టి ఒక బీసీల అమ్మాయి కుమ్మరాయనకు, ఒక మంగళాయనకు నీకు ఇన్ని సీట్లు రావాలని కాలేజీలో సీట్ల రిజర్వేషన్ పెట్టింది ఎవరు భయ్యా? బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? నీకు ఉద్యోగాలు వస్తే మెరిట్లో ఏ రిజర్వేషన్ కోటాలో నీకు రావాలో రాసింది ఒక బీసీ ఆయనకు, ఒక లంబడాయనకు, మంగళాయనకు, కుమ్మరాయనకు, కమ్మరాయనకు, సాకలాయనకు మీకు ఉద్యోగాల్లో మెరిట్ రావాలని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదా? మరి మీరెందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంకా ఓన్ చేసుకోవట్లేదు? అందుకే ఈ దేశంలో బహుజన రాజ్యం రావట్లేదు. మీరు ఓన్ చేసుకుంటే వస్తుంది భయ్యా. ఈ దేశంలో 80% ఉన్నాం మనం. 80% ఉన్నటువంటి నిమ్న కులాలు, శూద్ర కులాలు అని పిలువబడ్డ 87, 89, 90% ఉన్న మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓన్ చేసుకుంటే ఈ దేశం మనకు ఓన్ అయిపోతుంది. ఆ పనిని ఇంద్రప్రియాలు యువకులందరూ కూడా చైతన్యవంతం చేయాలి. అందరినీ ఈ ఊరిలో భాగస్వామ్యం చేసేటందుకు ప్రయత్నం చేయాలి. ఈ ఊరు పోయింది, నెక్స్ట్ తిరుమలాపూర్లో చేయండి, అక్కడ కలుపుకొని రండి. మన వాళ్ళందరికీ అవసరమైతే 10 రోజులు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకోసం కూడా ఇది చేసిండు, మీకోసం ఇది చేసిండు, మీకోసం ఇది చేసిండు, ఈ భారతదేశంలో ఉన్న భారతీయులందరి కోసం స్వేచ్ఛ హక్కును రాసిండ్రు, అందులో మహిళల కోసం ఎక్కువ తపన పడ్డాడు, మహిళలందరూ కూడా రావాలి, టీవీ సీరియళ్ళు బంద్ చేసి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దండ వేయాలని నేర్పండి. రేపటికెళ్ళి ఆశయం నెరవేరుతుంది. ఇంకా సగం మంది సీరియళ్ళ ముందే కూర్చున్నారట పాపం. టైం అయింది కదా, ఇప్పుడు ఏదో టైం ఉంటుంది, దాంట్లో షెడ్యూల్ ఉంటుంది, వస్తుంది 10:30 దాకా వస్తుంది కదా చెల్లె? మా తల్లికి తెలుసు, నా బంగారు తల్లికి. 10:30 దాకా ఆ సీరియళ్లను త్యాగం చేసి కూర్చున్నాం. మీకు దండం, నిజంగా చెప్తున్నా, మీ చైతన్యానికి దండం. ఇట్లా నెలలో ఒక 10 రోజులు ప్రయత్నం చేయండి. మా కాలేజ్ గర్ల్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీ పక్కన వచ్చిన మీ తల్లులు, మీ తండ్రులు, వారికి విషయ పరిజ్ఞానం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాలంతో నడిచిండ్రు. మీరు అనుకుంటున్నారు మాకే తెలివి ఎక్కువ ఉంది, మా అమ్మకి తెలివక్కువ చెప్తుందని. మీ అమ్మకే తెలివి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మనే నేను మొదటి గురువు. మీ అమ్మకు తెలియని విషయం ఏంటంటే మనం తక్కువ కాదమ్మా, మనం కూడా సమానమే అన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి. రేపు పొద్దున మీరు ఏం చేసినా వారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ ప్రయత్నాన్ని మనం అందరం కూడా చేద్దామా? ఇంత ముభావంగా ఉండొద్దు, ఇంత సీరియస్గా ఉండొద్దు. చేద్దామా? ఇట్లా ప్రయాణం చేస్తుంటే నడుస్తున్నది, దేశం అంతా నడుస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బారిస్టర్ కొలువులో ఒక కేసు వాదిస్తుండగా ఆయనకు పుట్టిన 4 పిల్లలు చచ్చిపోయారు. తెలుసో తెలియదా మీకు? ఇప్పుడు ఒక్కడు ఎమ్మెల్యే అయితే వానికి 80 ఏళ్ళు వస్తాయి, ముట్టికి షెడ్ వేసుకునికే కూడా శాత కాదు. వాడు ఇప్పుడు ఆలోచిస్తాడు, ఏం ఆలోచిస్తాడంటే నా తర్వాత నా కొడుకే ఎమ్మెల్యే, వాని అబ్బా జాగిరైనట్టు. నా తర్వాత నా కొడుకే ఎమ్మెల్యే కావాలి, ఇంకెవరు కావద్దు. అరే భయ్, నీకు శాతనైతే నీ ఆస్తి రాసి, నీ ఆస్తికి వారసుని చేయి, నీ ఇంటికి వారసుని చేయి, నీ పిల్లలకు వారసుని చేయి. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రసాదించిన, ప్రజలు పెట్టిన భిక్ష నీ హక్కని ఎవరు చెప్పిండ్రా నీకు? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లల కోసం ఆలోచించలే, ఏ ఒక్క బిడ్డ కోసం ఆస్తి కూడబెట్టలే. ఎంత గొప్ప త్యాగశీలో చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నా. ఏ ఒక్క బిడ్డ కోసం ఆస్తి కూడబెట్టలే, ఓ ఇల్లు కొనబెట్టలే, ప్రాపర్టీ కొనలే, ల్యాండ్ కొనలే. ఆయనకున్నటువంటి జ్ఞానంతో ఈ దేశంలో ఆయన ఏం చేస్తే ఆ ఇంటికాడికే లక్షల మూటలు ఇంటికి వచ్చే సందర్భం ఉన్నా, ఈ జ్ఞానం అంతా కూడా భారతదేశ భవిష్యత్తు కోసమే, నేను డబ్బుల కోసం ఖర్చు పెట్టనని దీక్ష తీసుకున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క బిడ్డ కోసం కూడా ఆస్తి కూడబెట్టలేదు.
ఆస్తి కూడబెట్టకపోగా కడుపున పుట్టిన పిల్లలు మొత్తం చనిపోయిండ్రు. ఎందుకు చనిపోయిండ్రో తెలుసా? ఆనాడు వైద్య ఖర్చులకు డబ్బులు లేక, మందులకు పైసలు లేక, ఆరోగ్యకరమైన ఆహారం లోపంతో పిల్లలు అనారోగ్యం బారిన పడి చచ్చిపోతారు. చచ్చిపోతే ఈయన చదువు మీదనే ఉంటాడు. అమ్మ రమాబాయి ఉత్తరాలు రాస్తుంటుంది. ఈ ఉత్తరాలు రాసే లోపే ఒక పిల్లగాడు చచ్చిపోయి 10 రోజులు అయిపోయి ఉంటుంది. అయ్యా బాబాసాహెబ్, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నా, ఏమనుకోకు. ఈ విషాద వార్తను నీకు రాస్తున్నందుకు నా చేతులు అణుకుతున్నాయి, నా కన్నీళ్లతో అక్షరాలు తడిచిపోతున్నాయి. అయినా తప్పలేదు, తండ్రివి కదా, నీకు తెలియజేయాలి. మన రెండో బిడ్డ కూడా చచ్చిపోయింది అయ్యా. అయ్యా బాబాసాహెబ్, ఎప్పుడు వస్తారు మీరు? మన మూడో బిడ్డ కూడా చచ్చిపోయింది అయ్యా. అయ్యా బాబాసాహెబ్, మన నాలుగో బిడ్డ కూడా చచ్చిపోయింది అయ్యా. ఎప్పుడు వస్తారు మీరు అని చివరి ఉత్తరం అందినప్పుడు ఆ మాట తలుచుకుంటేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి. సొంత తండ్రి తన చివరాఖరిలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడైన చిన్న కొడుకు, అత్యంత ఇష్టము ప్రీతిపాత్రమైన కొడుకు చచ్చిపోయింది అన్న వార్త ఈయన ఒక కేసు వాదిస్తుండగా ఉత్తరం వస్తే లంచ్ బ్రేక్లో ఆ చిట్టి బంటు తెచ్చి చేతిలో పెట్టిపోతే జడ్జి అడిగిండట, ఆ చిట్టిలో ఏముంది బాబాసాహెబ్ చెప్పండి మీరు అని అడిగితే జేబులో పెట్టుకున్నాడు మరచిట్లే, చెప్పలేదు. నడుస్తున్నది కేసు, జడ్జిమెంట్ అయ్యేదాకా చెప్పలేదు జడ్జికి. చివరి ఆఖరిలో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ బాబాసాహెబ్ మధ్యలో మీరు ఎందుకో తడబడ్డారు, వాదిస్తూ వాదిస్తూ నేను ఇప్పుడు అయినట్టుగానే కొంచెం ఎమోషన్ అయినరు, ఎందుకు అయినరు, ఆ చిట్టిలో ఏముంది అని అడిగితే ఏమన్నా సెక్షన్ ఉందా, ఏమన్నా ప్రూఫ్ దొరికిందా, ఏమన్నా ఇంకేదన్నా సాక్ష్యం దొరికిందా, పంపించారా, ఈ సాక్ష్యం ఈ కేసులో మీరు గెలిచారు కదా అందుకు ఏమైనా సెక్షన్ ఏమైనా దొరికిందా అని అడిగితే బాబాసాహెబ్ అన్నాడట, నా చిన్న కొడుకు, నాకున్న 4 పిల్లల్లో నాకు ఇష్టమైన వాడు చిన్న కొడుకు చచ్చిపోయిందని కబురు వచ్చింది సార్ అంటే, అదేంది బాబాసాహెబ్, మరి అవసరమైతే నేను వాయిదా ఇస్తుంటే కదా, మళ్ళీ రోజు వాదిస్తుంటేవి కదా, ఏం పర్వాలేదు, వెళ్ళింటే ఏమవుతుండే, ఇమ్మీడియట్గా బయలుదేరింటే ఏమవుతుండే, ఇంకో వాయిదా అడిగిపోయింటే ఏమవుతుండే అని అంటే, చివరికి హియరింగ్కి వచ్చింది సార్ ఈ కేసు. నేను గనక ఇప్పుడు గనక చావుకుపోతే చనిపోయిన నా కొడుకు తిరిగి రాడు, బతికి రాడు, ప్రాణంతో తిరిగి లేవడు. నేను వెళ్ళేలోపే అంతిమ యాత్ర కూడా జరిగిపోతుంది. అలా నా 3 బిడ్డలు కూడా ఖననమైనరు. నేను వారి సమాధులను మాత్రమే చూసిన, ఈ చివరి వాడి సమాధి మాత్రమే చూస్తా, ఎందుకంటే వాడి రూపం నా కళ్ళల్లో ఉన్నది. చనిపోయిన నా 4 బిడ్డల కంటే రాబోయే తరాల్లో, రాబోయే భవిష్యత్తులో ఈ భారతదేశంలో గల్లా ఎగరేసుకొని భారతీయుణ్ణి నేనని ఉద్యోగం సంపాదించుకొని, జేబులో పెన్ను పెట్టుకొని, చుక్కలు పెట్టుకొని, టోపీ పెట్టుకొని, లాఠీ పెట్టుకొని, నల్ల కోటేసుకొని ఈ దేశంలో సగర్వంగా నేను భారతీయుణ్ణని బతికే బిడ్డలంతా నా బిడ్డలే అవుతారు. వారి భవిష్యత్తు కోసం నేను పోలేసారన్నాడు. ఎంత గొప్ప సాహసం, ఎంత గొప్ప త్యాగం ఉంటే ఈ మాట మాట్లాడాలి. ఇంకో మాట కూడా చెప్పిండు, నేను గనక ఇమ్మీడియట్గా కేసును వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకో లాయర్ టేకప్ చేస్తాడు, అవతల పీపీ దగ్గర దొంగ సాక్ష్యాలు దొరకవచ్చు, సాక్షులను మ్యానిపులేట్ చేయొచ్చు. నేను వాదించినటువంటి 40 మందికి శిక్ష పడిపోవచ్చు. నేను పోవటం ద్వారా నా బిడ్డ రాకపోవచ్చు, కానీ నేను పోతే ఈ నిర్దోషులకు శిక్ష పడితే న్యాయం చచ్చిపోతుంది సార్ అని అన్నాడట. ఆ విడుదలైన 40 మంది, నిర్దోషులుగా విడుదలైన 40 మంది ఈ దేశపు స్వాతంత్రం కోసం కొట్లాడిన సమరయోధుల కేసు అది. ఆయన కాడ దేశభక్తుడు, దేశ స్వాతంత్రంలో ఆయనకు పాత్ర లేదనే వాదించే అజ్ఞానులు, మూర్ఖులు, దద్దమ్మలు, వెధవలు ఎవడున్నా సరే ఆయన గురించి తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, ఆయన విలువను దిగదార్చడానికి ప్రయత్నం చేస్తే, వారికి ఉన్న కుల మత అహంకారంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను తప్పుదోవ పట్టించడానికి ఎవడు ప్రయత్నం చేసినా అగ్గై మండుతుంది ఈ భారతదేశం. ఆయన బిడ్డలుగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్.
ఇంత గొప్ప సాహసవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన అందరం కూడా దండేసి ప్రేమించడమే కాకుండా వారి జీవితంలో ఉన్నటువంటి అనేక సంఘటనలను చదివితే తప్ప ఆయన మనకు అర్థం కాదు. ఇందాక మిత్రుడు దయాకరణ మాట్లాడుతూ మేము ఒక సినిమా తీద్దామని బయలుదేరితే ఆయన బయోగ్రఫీ చదువుదామని అంటే ఇంత ఉన్నది ఆయన చరిత్ర, ఈయన కోసం 100 సినిమాలు అవుతాయి అని అన్నాడు. నిజమే అది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర ఒక్కరోజు చదివితేనో ఒక మనిషి చెప్తేనో కాదు. నేను కేవలం 4 సంఘటనలు మాత్రమే చెప్పిన. ఆయన బతికిన 60 ఏళ్ల జీవిత చరిత్ర చెప్పలే మీకు. రోజు ప్రతిరోజు ఆయన అనుభవించిన ఆక్రందన, ఆకలి, అవమానం, దుఃఖం ఇవన్నీ కూడా రోజుకొక పాఠం అవుతుంది, రోజుకొక సినిమా అవుతుంది. ఆయన పాఠాల్లోంచి, జీవిత పాఠాల్లోంచి ఒక్క పాఠాన్ని మనం అందరం కూడా చదువుదాం. మన అందరం కూడా మన ఊరిని, మన బిడ్డల్ని, మన భవిష్యత్తుని మార్చుకోవాలని అంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం ద్వారా ఈయన కొడుకులు అందరూ కూడా చదువుకొని పైకి వస్తున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. ఇగో సాయి చంద్ర అంటే కూడా మైక్ తీసుకొని ఎక్కువ మాట్లాడుతున్నాడు. మనకి తెలివి ఎక్కువ ఉన్నది, జ్ఞానం ఎక్కువ ఉన్నది. ఈ కొడుకులందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాసిన రాజ్యాంగం చింపేస్తే అయిపోతుందని ఢిల్లీలో ఒక ప్రయత్నం జరుగుతున్నది మిత్రులారా. చాలా డేంజర్. మిత్రులు ఎవరో ఇంతకుముందు మాట్లాడండి, అన్న కూడా శంకర్ అన్న కూడా మాట్లాడు. ఢిల్లీలో ప్రమాదకరమైన కుట్ర జరుగుతున్నది. ఒక 2 మనుషులు దీని పని మీదనే ఉన్నారు. 3వసారి గెలిస్తే ఇది ఇప్పటిదాకా ఇన్నిసార్లు మార్చినాం, దీన్ని మొత్తం సించేసి అవతల కొత్త పడేస్తాం అని ప్రకటించినోడు కూడా ఉన్నాడు. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ దేశంలో అనేక మంది నాయకులు వారందరూ కూడా గొంతెత్తుతున్నారు. వారితో పాటు మనం గొంతెత్తుదాం. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఉన్నారు. ఈ రాజ్యాంగం రక్షింపబడాలి, ఈ దేశం రాజ్యాంగం చేతనే నడవాలని కోరుకునే వాళ్ళందరితో మనందరం కూడా కవాతు చేద్దాం. కానీ ఈ రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ మనువాదాన్ని బతికించి రాజ్యాంగంలో అంటరానితనం అనే వాటిని ఒక్కదాన్ని తుడిపించి మనుధర్మాన్ని మళ్ళీ శాంక్షన్ చేయించుకొని భారత పార్లమెంట్లో దాన్ని ఈ దేశపు గ్రంథంగా మార్చాలని మళ్ళీ ప్రయత్నం జరుగుతున్నది, కుట్ర జరుగుతున్నది. జాగ్రత్త. ఇక్కడ ఈ గ్రామం చైతన్యవంత గ్రామం, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చైతన్యవంతమైన గ్రామాలన్నీ కూడా చేయగలిగిన పని చేద్దాం. మన పక్క గ్రామాలకి చైతన్యాన్ని అందిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని, జ్యోతిరావు పూలే మహాత్మా గారి లాంటి స్ఫూర్తిని, బుద్ధ భగవానుడు నేర్పించినటువంటి మానవ ధర్మ సూత్రాలన్నింటినీ కూడా మనుషులందరూ సమానమని, మతం లేదు హితం మాత్రమే ఉండాలి, దేవుడు కాదు మనిషే దేవుడు అని ప్రకటించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు బుద్ధుడు నేర్పించిన బాటలో ఇంద్రప్రియాలతో సహా పక్క గ్రామాలు నడవాలి. మన అందరం కూడా కలిసిమెలిసి నడవాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఒకే ఒక్క సిద్ధాంతం ఉండాలి. అది ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, ఏ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, మనందరి సిద్ధాంతం ఒకటే. అది భారత రాజ్యాంగం అనే సిద్ధాంతం మీద ఉండాలి. అది సిద్ధాంతం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని అందుకోవాలి. అందుకు ఇంద్రప్రియాలంతా కూడా సిద్ధపడుతుందని, ఈ చైతన్యాన్ని మోసుకుపోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. జై భీమ్, జై భీమ్. మీటింగ్కి వచ్చే ముందు చెప్పిన, ఎవరో అన్నారట, అన్న స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేస్తుండ్రు, ఇంకొక ఆయన వస్తుండ్రు, ఇంకొక ఆమె వస్తుంది, ఆమె వస్తుంది, నేను వస్తుంది, బొమ్మ చేసేస్తారు, మీరు ఎప్పుడు వచ్చినా పర్లేదు, మీటింగ్ నడుస్తుంటుంది, వచ్చి ఒక్క పాట పాడిపోవా అన్నాడు. నేను 1.5 గంటలు మాట్లాడిన, ఇంకా 2-3 గంటలన్నర కూడా మాట్లాడగలను. నా జ్ఞానాన్ని నేను తక్కువ చేసుకోలేను. ఆయన ఆశించినట్టుగానే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నాం. మనం అందరం కూడా ఎదిగినా సరే మనమే లోపలుగా చూస్తే, మనమే ఆ ముద్రలు వేస్తే, మనమే మనల్ని మనం తక్కువగా చేస్తే, మనల్ని మనం అవమానపరుచుకుంటే, మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటే ఈ దేశంలో ఇంకెవడు ఎదగడిగా. ఒకరాబాయ్ పాటపాట రాదురా ఒకటి అనే ఫీలింగ్ రాకూడదు మనకి. పాడతా, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు ఆయన కోసం పాడతా. నేను పాట తప్పులేదు, కానీ ఎవడో చెప్తే పాడా, నాకు అనిపిస్తే పాడతా, ఎవడో నన్ను ఆదేశిస్తే పాడా. ఎవరికి నేను అమ్ముకోను, ఇప్పటిదాకా అమ్ముడు పోలేదు. ఆయన కోసం పాడటానికి చివరి శ్వాస దాకా పాడతా, నా కంఠాన్ని ఉపయోగిస్తా. కానీ నేనే కాదు, నాలాంటి వాళ్ళ మీద, అనేక మంది మీద ఇట్లా ముద్రలు వేసి ఏగా పాటలు పాడేటోడు ఎమ్మెల్యే అయితే ఆడరా బై, ఎందుకు కాకూడదురా బయడి? నువ్వేం చేసినావురా? బర్ల పెండ అమ్ముకోలే. నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏం చేసినావురా? మీ అమ్మ నాయనలు ఏం చేసిర్రా? గుర్తుపెట్టుకో. మేము ఎందుకు కాకూడదు? మేము చేస్తున్న పనిని మాత్రం తక్కువ చూపించి నువ్వు అదే పని చేయాలని అనే పేదవాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తున్నా నేను. మా బిడ్డలందరూ కూడా రేపు చట్టసభలలోకి వస్తారు. మా బిడ్డలందరూ
రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. ఆయన రాసిన రాజ్యాంగ విలువల్ని పాటించడానికి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి మేమందరం అవుతాం. నువ్వు మాత్రమే కావాలన్నా? మాకు ఏ పని రాదు చెప్పు. మాకు వ్యవసాయం రాదా? మాకు పరిశ్రమలు నడపటం రాదా? కర్మాగారాలు చేయటం రాదా? ఆయుధాలు తయారు చేయటం రాదా? బోధించటం రాదా? పుస్తకాలు రాయటం రాదా? డప్పు కొట్టడం రాదా? కత్తి తిప్పటం రాదా? కర్ర సాము చేయటం రాదా? ఫ్యాషన్ షోలో పోవటం రాదా? డైలాగ్ రాదా? యాక్టింగ్ రాదా? ఏం రాదురా భయ్, మాకులో ఏం తక్కువ ఉన్నది? కానీ మేము మాత్రం ఏం చేస్తే నిన్న మొన్న గడ మైకులు పెట్టుకుంటుండేవాడు. వాడే ఎత్తికమ్మడో వాడైతాడు సర్పంచ్, తీసిపోయాడు. కానీ అలాంటి వాళ్ళ మనస్తత్వాలు మార్చాలనే ఆయన ఆనాడు రాస్తేనే ఈ చెల్లయ్యాల సర్పంచ్గా ఇక్కడ కూర్చున్నది. ఈ స్పిరిట్ని కొనసాగించాలి బ్రదర్. మన అందరం కూడా మనం ఎంతసేపు మన దృష్టి మార్చుకోకపోతే సృష్టి మనకు అనుకూలంగా కనపడదు. కాబట్టి అందరం కూడా ఎవరికి వాళ్ళుగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మన హుందాతనాన్ని నిలుపుకుందాం, మన వ్యసనాలని వదులుకుందాం, మనం క్రమశిక్షణతో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈ దేశం కోసం కొట్లాడిన యోధులం, మల్ల యోధులం. మనం అందరం కూడా ఈ దేశాన్ని కాపాడుతున్న రక్షణ రంగంలో 90% మనమే ఉన్నాం బ్రదర్. ఎవడు రాలే, ఎవడు కాలే, వంతన కాలే. 25,000 మంది పీష్వాల సైన్యాన్ని ఒంటి చేతితో 500 మంది తెల్లవార్లు కొట్లాడి ఉచ్చబోపించి కింద పడుకోబెట్టిండ్రు. ఈ దేశాన్ని కాపాడినాం మనం. ఆత్మగౌరవం కోసం, రక్షణ కోసం మనం నిలబడ్డాం. అన్ని విద్యలొచ్చు, కానీ ఆత్మనూన్యత భావంతో మనల్ని మనం లోపలుకుంటున్నాం. మన పక్కవాడే మనల్ని తొక్కాలని చూస్తున్నాడు. మన మీద అబాండాలు వేయడానికి సిద్ధంగా ఉంటారు, మన మీద ముద్రలు వేయడానికి సిద్ధంగా ఉంటారు, మన మీద మరకలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం ఇంతసేపు మాట్లాడినాం కదా, నేను 1.5 గంట స్పీచ్ మాట్లాడినా. ఈ 1.5 గంట స్పీచ్ను ఎవరి ముందన్న ప్రచారం చేయరు. ఈ 1.5 గంటలో 30 సెకండ్లది కట్ చేస్తారు, ఇక్కడొక్కడ దొరుకుతుంది. ఆ ముక్కను ఈ ముక్కను జోడించి రీల్లల్లా, యూట్యూబ్లల్లా, ఫేస్బుక్లల్లా, వాట్సాప్లల్లా, గ్రూప్లో ట్రోల్ చేస్తారు. ఇక చూసినావా సాయి చంద్ గారు మిగతా కులాన్ని తిట్టాడు, చూసినావా? వీడు ఆ కులానికి వ్యతిరేకం, ఈ కులానికి వ్యతిరేకం. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు బ్రదర్, అసలు కుల వ్యవస్థకే వ్యతిరేకం. అన్ని కులాలు మావే, అన్ని మతాలు మావే, ఈ దేశం మాది అని ఈ దేశం కోసం త్యాగం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం మేమందరం కూడా. ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ కులాన్ని తిట్టం మేము ఎవరం కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీటింగ్లు అంటే, సమావేశాలు అంటే కులాల్ని తిట్టే మీటింగ్లు అని మీరు ముద్ర వేసి దీన్ని మట్టుపరచడానికి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్ర కూడా తెలుసు మాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమావేశంలో వీళ్ళందరూ వచ్చి కండువలు వేసుకొని మన కులాన్ని తిట్టర్రా భయ్ అని ముద్రలు వేసి ఈ సమావేశాలు జరగకుండా, ఈ బొమ్మ రాకుండా కూడా చాలామంది కుట్రలు చేస్తున్నారు. అలాంటి అహంకారులకు సమాధానం చెప్పాలి మనందరం కూడా. జ్ఞానమే వర్ధిల్లుతుంది, జ్ఞానమే వర్ధిల్లుతుంది చివరి దాకా. ఎవడెన్ని కుట్రలు చేసినా, ఎవడెన్ని మచ్చలు పోయాలని చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరిగా ఈ దేశపు యోధుడిగా, రాజులకే రాజుగా నిలబడ్డ భారత జాతి ముత్యమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు, భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. ఒక కులానికో మతానికో పరిమితం కాదురా, ఈ యుగానికి జగానికే మార్గదాత కదరా. ఒక కులానికో మతానికో పరిమితం కాదురా, ఈ యుగానికి జగానికే మార్గదాత కదరా. అతడే అతడే భీమ్రావ్ రామ్జీ డాక్టర్ అంబేద్కరుడు, అతడే అతడే డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కరుడు. ఆయన వారసులం రా భయ్. మేము కులానికి వ్యతిరేకం అయ్యేటోళ్ళం కాదురా భయ్. మేము ఏ కులాలు మమ్మల్ని అణచివేసినాయో, ఏ కుల అహంకారంతో మమ్మల్ని తొక్కేసిండ్రో, ఇప్పటికీ మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అబండాలు, ముద్రలు, మరకలేసి మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారో ఆ కులాలని కూడా ప్రేమించగలిగే గొప్ప మనసున్న బిడ్డలం రా మేమందరం కూడా. మీ కుట్రలకు మేము బలి కావాలనా? మీరు తిని, మీ పిల్లలు తిని, మీ తరాలు తిని, మీ కుక్కలు తిన్నాక కూడా ఇంకా ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవించడానికి, మాకు హక్కు లేకుండా చేయడానికి కుట్రలు చేస్తే ఖబర్దార్, మీ అందరి ప్రాణం మా చేతుల్లో ఉంది.
మేము ఏదో ఒక రోజు చైతన్యవంతం అవుతాం. ఏదో ఒక రోజు మేమందరం కూడా ఆయన ఇచ్చినటువంటి వజ్రాయుధం, ఆ వజ్రాయుధాన్ని మీరు మాకు గాంధీని ఇంటికి పంపించి కొనుక్కుంటున్నారు. ఈ దేశంలో ఎవరు అత్యంత శక్తివంతుడు అంటే మహాత్మా గాంధీ. ఎందుకో చెప్పనా నేను? ఈ దేశంలో అత్యంత శక్తివంతుడు మహాత్మా గాంధీ. ఎందుకనంటే 5 ఏళ్ళకు ఒక్కసారి మన చేతిలో ఒక ఆయుధం వస్తే అది దనదన మెరుస్తుంటే వజ్రాయుధం చేత దగదగలాడుతుంటుంది. దాన్ని తీసుకుపోయి అవినీతిని, దాన్ని తీసుకుపోయి ఈ శిఖండులను ఖండించాలని మనం అందరం కంకరంగా పట్టుకొని కూర్చుంటాం. రాత్రి 8 గంటలకు బంద్ అయినాక గాంధీ తాత లోపలికి వస్తాడు, కథమైపోతాం. ఇక అర్థమైందా? ఈ దేశంలో ఏది సాధించాలన్నా గాంధీ మహాత్ముడే. ఆయన మన చేతిలోకి వస్తే చాలు కథమైపోతాం. ఇక ఇవన్నీ మర్చిపోతాం. గాంధీ తాత అందుకే శక్తివంతుడు అంటున్నా నేను. ఆయన తక్కువడేం కాదు. ఆయన రకరకాల రంగులలో ఉంటాడు. ఆయన రకరకాల సైజులలో వస్తాడు మనకు, రకరకాల ఫోల్డింగ్లలో వస్తాడు మనకు. అందుకే శక్తివంతుడు అంటున్నా. ఆ శక్తివంతమైనటువంటి గాంధీ మహాత్ముడికి కూడా, ఆయన వారసులకు కూడా, ఆయన కుటుంబంలోని ఆడవాళ్లకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని మనం ఎప్పుడు కూడా, ఆ వజ్రాయుధాన్ని ఎప్పుడు సక్రమంగా వినియోగిస్తామో అప్పుడు వస్తుంది బహుజన రాజ్యం. ఎవరం కలలో కంటే రాదు. కలలో కూడా కలగనని నిజాల్ని సాధ్యం చేసిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అందరం కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనందరం కూడా ప్రైజ్ చేద్దాం. ఆయన నామకరణాన్ని బలపరుద్దాం. మన అందరం కూడా ఆయన ఇచ్చిన ఆశయాన్ని ముందుకు తీసుకుపోదాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మన వర్గాల మీద, మన మనుషుల మీద ఎక్కడైనా దాడి జరుగుతున్నప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, రీల్లో కానీ ఇంకెక్కడ కానీ ఆశయం మీద కానీ ఆయన మీద తప్పుడు ప్రచారం ఎవరు చేసినా స్పందించండి బ్రదర్. ఓన్లీ ఇన్స్టాల్లో మనం నచ్చిన వీడియోకి మాత్రమే లైకులు కొడతాం. ఏదైనా అందంగా బొమ్మ ఉంటేనే దానికి లైకులు ఇస్తాం. ఇవన్నీ బంద్ చేయాలి. అవి ఏవి మనకు బోవెట్టవు. దాని ద్వారా ఉపయోగించుకొని రేపు భవిష్యత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, పూలే గారి, బుద్ధుడి, అనేక మంది మహనీయులు, ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అనేక మంది మహనీయుల వారి ఆశయాన్ని నిలబెట్టేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాణం చేసి ముందుకు పోతారని మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, విజ్ఞానవంతులైన వాళ్ళందరికీ కూడా శిరస్సు ఎత్తి జై భీములు తెలియజేస్తూ, జై భీమ్, జై భీమ్. అడిగిండ్రు కాబట్టి కోరికను మన్నించాలి. కాబట్టి మీ అందరి కోరిక కాబట్టి నేను పాట పాడతా. సరదాకు తమ్ముడా పెట్టు, పాట పాడదాం. కానీ నేను ఒక్కనే పాడా, మీరందరూ పాడాలి. రెడీయా? రెడీయా బ్రదర్? రెడీయా? ముందరున్న వాళ్ళు రెడీయా? రెడీయా? జై భీమ్, జై భీమ్. చుక్కల్లో చంద్రుడా, చుక్కల్లో చంద్రుడా, భరత జాతి సూర్యుడా, బహుజనుల దేవుడా బాబా అంబేద్కరుడా, బహుజనుల దేవుడా బాబా అంబేద్కరుడా. చుక్కల్లో చంద్రుడా, బహుజనుల సూర్యుడా, భరత జాతి సూర్యుడా, బహుజనుల దేవుడా బాబా అంబేద్కరుడా, బహుజనుల దేవుడా బాబా అంబేద్కరుడా, బహుజనుల దేవుడా బాబా అంబేద్కరుడా. ఈ మట్టిలోనే మాణిక్యాలుంటాయనటానికి, మట్టిలోనే మాణిక్యాలుంటాయనటానికి, మట్టిలోనే మాణిక్యాలుంటాయనటానికి, మట్టిలోనే మాణిక్యాలుంటాయనటానికి మరో ఉదాహరణ లేని మానవ మహనీయుడా బాబా అంబేద్కరా, భాస్కరా బాబా అంబేద్కరా, బాబా అంబేద్కరా, భాస్కరా బాబా అంబేద్కరా. ముందు కూర్చున్న వాళ్ళు దయచేసి దండం పెడుతున్నా, మీ అందరికీ మొక్కుతున్నా. సీతారాముల కళ్యాణం కాడికి పోతాం, చప్పట్లు కొడతాం. శివరాత్రి జాగరణకు కూర్చుంటాం, తెల్లవారులో ముసుగులు వేసుకొని చప్పట్లు కొడతాం. ఆదివారం బైబిల్ పట్టుకొని పోతాం, ముసుగులు వేసుకొని ఒకటే కొడతాం. కొట్టి 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 చేతులు వైనాయి, కాళ్ళు పోయినాయి, తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. ఏ దేవుడు రాలే మన కోసం. దేవుడు ఉన్నాడా లేడా అనే సంగతి నమ్మినోడికి ఉన్నాడు, నమ్మనోడికి లేడు, అది వేరే విషయం. కానీ ఎవరినైతే నమ్మిన వాడు ఎవడు రాలే మన కోసం. మనల్ని నమ్మకపోయినా, మనం నమ్మకపోయినా, ఈయనకు పిచ్చిలేసింది పో అని ఆనాడు హేళన చేసిన ఆయన మన కోసం వచ్చిండు, ఆయన మన కోసం నిలిచిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం మనందరం కూడా స్పందించాలి. లేని రాని మహిమల కోసం పారాటపడ్డ మనం అందరం కూడా ఉండి నిజం చేసినటువంటి మహానుభావుడి కోసం మనందరం కలిసి పాడదాం. ఒక్కరు కూడా ఖాళీగా కూర్చోవద్దు, కుర్చీలో ఉన్న వాళ్ళంతా కూడా. చలో బాబా అంబేద్కరా, భాస్కరా బాబా అంబేద్కరా,
బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. చలో అంతరాని తనమంటే మంటై మండినవో, అంతరాని తనమంటే మంటై మండినవో. తక్కువ ఎక్కువలంటే తలువారైనవో, తక్కువ ఎక్కువలంటే తలువారైనవో. చీకటి గమ్మిన బతుకుల వెలుతురు నీవైనవో, చీకటి గమ్మిన బతుకుల వెలుతురు నీవైనవో. భారత రాజ్యాంగ నిర్మాతవు నీవైనవో. చెల్లె మీకు ఎవరికి కొట్టాలనిపిస్తలేదా? పెళ్ళైన తర్వాత మీ భర్తల్ని మాత్రమే కొడదామని ఫిక్స్ అయ్యారా చెల్లె? అట్లేం లేదు కదా? రెడీయా? రెడీయా? చెంకీలా అంగీలేసి ఓ వదిలే కొడతారు కదా, గట్టిగానే కొడుతున్నారు కదా వీళ్ళల్లో మంచిగానే. ఇప్పుడు కొట్టడానికి ఏమైంది తల్లి? కానీ అండి ఆ స్వేచ్ఛనిచ్చింది కూడా ఆయనే. కొట్టాలి. భారత రాజ్యాంగ నిర్మాత నిలిచినవో బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. చలో బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. బడి నిన్ను వెలివేసిన కసితో చదివినవో, బడి నిన్ను వెలివేసిన కసితో చదివినవో. భారతదేశానికే బాటలు వేసినవో, భారతదేశానికే బాటలు వేసినవో. పంచముడని వెలివేసిన ప్రచండమైనవో, పంచముడని వెలివేసిన ప్రచండమైనవో. ప్రపంచమే తల ఎత్తే జ్ఞాన శిఖరమైనవో బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. చలో బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. సమతా మమతల రాజ్యపు సారథి నీవైనవో, సమతా మమతల రాజ్యపు సారథి నీవైనవో. సమానత మానవత మూర్తిగా నిలిచినవో, సమానత మానవత మూర్తిగా నీవైనవో. భారతీయతకు నిజమైన అర్థం తెలిపినవో, భారతీయ నిజమైన అర్థం తెలిపినవో. భారత రాజ్యాంగ నిర్మాతై నిలిచినవో బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. చుక్కల్లో చంద్రుడా భారత జాతి సూర్యుడా, చుక్కల్లో చంద్రుడా భారత జాతి సూర్యుడా. బహుజనుల దేవుడా బాబా అంబేద్కరుడా, దేవుడా బాబా అంబేద్కరుడా. మట్టిలోనే మాణిక్యాలుంటాయనటానికి, మట్టిలోనే మాణిక్యాలుంటాయనటానికి. మరో ఉదాహరణ లేని మానవ మహనీయుడా బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. హీరో హీరో బాబా అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్. హిందూ ప్రియాల్లో ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ హిందూ ప్రియాల్లో వెలసినది 5 అడుగులు 5.5 అడుగుల విగ్రహం మాత్రమే కాదు. అంబేద్కర్ అంటే బొమ్మ కాదు, అంబేద్కర్ అంటే బొమ్మ కాదు, అంబేద్కర్ అంటే బొమ్మ కాదు. అంబేద్కర్ అంటే బొమ్మ కాదు, జన్మ కాదు, చెండ కాదు, దండ కాదు, వ్యక్తి కాదు, వెలివాడ కాదు, ఊరు కాదు, పేరు కాదు, హరిజనుడు కాదు, కాదు గిరిజనుడు కాదు, కాదు. అంబేద్కర్ అంటే ఒక కులం కాదు, మతం కాదు, ఒక కులం కాదు, మతం కాదు. అంబేద్కర్ అంటే చదువు, అంబేద్కర్ అంటే గురువు, అంబేద్కర్ అంటే చదువు, అంబేద్కర్ అంటే గురువు. అంబేద్కర్ అంటే ఓటు, అంబేద్కర్ అంటే నీతి, అంబేద్కర్ అంటే ఓటు, అంబేద్కర్ అంటే నీతి. అంబేద్కర్ అంటే న్యాయం, అంబేద్కరే ధర్మం, అంబేద్కర్ అంటే న్యాయం, అంబేద్కరే. అంబేద్కర్ అంటే చట్టం, హక్కు, శాసనం, రాజ్యాంగం, రాజ్యాధికారం. అంబేద్కర్ అంటే ప్రేమ, అంబేద్కర్ అంటే ప్రేమ, అంబేద్కర్ అంటే ప్రేమ, అంబేద్కర్ అంటే ప్రేమ. అంబేద్కర్ అంటే క్రాంతి, అంబేద్కర్ అంటే క్రాంతి. అంబేద్కర్ అంటే ధిక్కారం, అంబేద్కర్ అంటే ధిక్కారం. అంబేద్కరే శతారం, అంబేద్కరే శతారం. అంబేద్కర్ అంటే జ్ఞాన శిఖరం, అంబేద్కర్ అంటే జ్ఞాన శిఖరం. అంబేద్కర్ అంటే అంబేద్కర్ అంటే అంబేద్కర్ అంటే అంబేద్కర్ అంటే వినలేని వెలకట్టలేని త్యాగం. అంబేద్కర్ అంటే వెలకట్టలేని త్యాగం. అంబేద్కర్ అంటే శీలం, అంబేద్కర్ అంటే శీలం. అంబేద్కర్ అంటే సహనం, అంబేద్కర్ అంటే సహనం. అంబేద్కర్ అంటే సుగుణం, అంబేద్కర్ అంటే సుగుణం. అంబేద్కర్ అంటే భువనం, అంబేద్కర్ అంటే భువనం. అంబేద్కర్ అంటే గగనం, అంబేద్కర్ అంటే గగనం. అంబేద్కర్ అంటే గమనం, అంబేద్కర్ అంటే గమనం.
అంబేద్కర్ అంటే ఐకాన్ ఆఫ్ ది నాలెడ్జ్. అంబేద్కర్ అంటే ద గ్రేట్ ఇండియన్, ద గ్రేట్ ఇండియన్. అంబేద్కర్ అంటే నాట్ ఎస్సీ, అంబేద్కర్ అంటే నాట్ మాల, నాట్ మాదిగ, నాట్ పింజరి, నాట్ కుమ్మరి, నాట్ కమ్మరి, నాట్ ఒక కులానికి. అంబేద్కర్ అంటే యూనివర్సల్. అంబేద్కర్ అంటే ఐకాన్ ఆఫ్ ది నాలెడ్జ్. అంబేద్కర్ అంటే జ్ఞానపు శిఖరం. అంబేద్కర్ అంటే సూర్యుడు. అంబేద్కర్ అంటే ఒక భువనం, భవనం, గగనం, భువనం, గమ్యం, గమ్యస్థానం, శబ్దం, యుక్తం, బౌద్ధం, కరెన్సీ నిర్మాత. భారత దేశానికి రిజర్వ్డ్ బ్యాంక్ ఉండాలి, ఈ దేశానికి కరెన్సీ ఉండాలి, దాని ద్వారా ఈ దేశం నడవాలి అనే ఆర్థిక స్వావలంబన కోరిన ఆర్థిక శాస్త్ర నిపుణుడు, న్యాయశాస్త్ర కోవిదుడు, పరిశీలకుడు, పరిశోధకుడు, రాజకీయ రాజనీతిజ్ఞుడు. అంబేద్కర్ అంటే మహనీయుడు. అంబేద్కర్ అంటే నాయకులకి మహానాయకుడు. అంబేద్కర్ అంటే శీలం, అంబేద్కర్ అంటే శీలం, అంబేద్కర్ అంటే న్యాయం, అంబేద్కర్ అంటే న్యాయం, అంబేద్కర్ అంటే సహనం, అంబేద్కర్ అంటే సహనం, అంబేద్కర్ అంటే గమ్యం, అంబేద్కర్ అంటే గమ్యం, అంబేద్కర్ అంటే జ్ఞానం, అంబేద్కర్ అంటే జ్ఞానం, అంబేద్కర్ అంటే భారతీయుడు, అంబేద్కర్ అంటే భారతీయుడు, అంబేద్కర్ అంటే అందరివాడు, 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 అంబేద్కర్ అంటే అందరివాడు. ఈ దేశంలో, ఈ దేశంలో, ఈ దేశంలో వెనకబడ్డ నగ్గుతున్న, నలుగుతున్న, కుములుతున్న, ఏడుస్తున్న, దిక్కులేక తిరుగుతున్న ఏ కులానికైనా అతడి నాయకుడు. అగ్రవర్ణమని చెప్పి అహంకారముతో ఉన్న కులాలల్ల కూడా ఉన్న పేదోళ్లకు తానే దిక్కు, దివానం, ధైర్యం, ధైర్యం. దైవం అతడే, ధర్మం అతడే, దైవం అతడే, ధర్మం అతడే. మాలోళ్లకు, మాదిగొల్లకు, కుమ్మరులకు, కమ్మరులకు, తాకలులకు, మంగళులకు, డక్కలులకు, యాదవులకు, గౌళ్ళులకు, ముదిరాజులకు ఈ దేశంలో, ఈ దేశంలో కులం, మతం ఎంచని ఏ మానవతావాదికైనా అతడే నాయకుడు. కులం, 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 కులం అనే అహంకారమన్ని తలకెత్తుకున్నోళ్లకు విరుగుడు అతడు. నీ కులం ఏమి చెయ్యదు, నీ మతం ఏమి చెయ్యదు. ఈ దేశానికి, ఈ దేశానికి జ్ఞానం ఒకటే మార్గమని ప్రకటించిన బుద్ధుడి బాటల నడిచిన నవయుగ బుద్ధుడు బాబా అంబేద్కరుడు. అంబేద్కర్ అంటే, అంబేద్కరే అందరివాడు, అంబేద్కర్ అంటే 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 అందరివాడు. నీవాడు, 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 నీవాడు. యూరిలున్న ప్రతి ఒక్క వాడకు అతడే నాయకుడు. మా వాడు కాదని, మా ఓడు కాదని, కుల పోడు కాదని అతనికి కులం ముద్ర వేసి మూలుగుతున్న మూర్ఖులకు ఇప్పుడిప్పుడే, ఇప్పుడిప్పుడే, ఇప్పుడిప్పుడే ఈ రాత్రి జ్ఞానబోధ కావాలి. అతడు కలలోకి కూడా రావాలి. అరే కులం అనే కుళ్ళును గడిగెయ్యాలి, మతం అనే మత్తును తుడి చెయ్యాలి, నీలో ఉన్న వ్యసనాలన్నీ తుడిచివేసిపోవాలి. అంబేద్కర్ అంటే, అంబేద్కర్ అంటే, అంబేద్కర్ అంటే అందరివాడు, 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 అంబేద్కర్ అంటే అందరివాడు. అంబేద్కర్ అంటే అందరివాడు, అంబేద్కర్ అంటే అందరివాడు, అంబేద్కర్ అంటే అందరివాడు, అంబేద్కర్ అంటే అందరివాడు. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్, జోహార్ భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ భారత జాతీయ ఆణిముత్యం బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బహుజనుల దేవుడు
బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ భారతదేశపు సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ అమ్మ సావిత్రి భాయ్, జోహార్ అమ్మ రమాభాయి, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. అందరు అట్టే నిలబడాలి, ఒక్క సాయి చందన్న మాత్రమే కూర్చుంటాడు. ఎందుకు అంటే అంబేద్కర్ గురించి చెబుతూ తాను కన్నీళ్లు పెట్టి మన కసి పెంచి జోషి పెంచాడు. ఒకసారి 3 సార్లు మన సాయి చందనకు జై భీమ్ సల్యూట్ చెప్పాలి మనం. ఇది ఒక పని ఉంది కాబట్టి సాయి చందన కూర్చోవాలి దయచేసి ప్లీజ్ ప్లీజ్. ఈ బ్లూ షర్ట్స్ వారియర్స్ ఉన్నారు చూడు, వారియర్స్ అందరూ ముందుకు రావాలి. ముందుకు వచ్చి మనం ఎట్లయితే సైనికులు సల్యూట్ చెప్తారో బిగి పిడికిలించి 3 సార్లు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ అన్నకు సల్యూట్ చెప్పాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. థ్యాంక్ యూ. ఇంకొక పని ఉంది, ఈ దేశం ప్రమాదం ఉందని చెప్పినాం కదా, మా రాజు భారత రాజ్యాంగ పీఠికను ప్రమాణం చేయిస్తాడు అందరితో. రాజు అందరూ చేతిట పెట్టండి. జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు రాజ్యాంగ పీఠికను ప్రవేశికను మనము చదువుతున్నాం, ప్రమాణం చేస్తున్నాం. అందరూ గట్టిగా అనాలి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలతో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జ్ఞానైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు నిత్య నిష్ఠాపూర్వకంగా నిర్మాణించుకొని 26 నవంబరు 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ తుమ్మ భూమన్నకు జోహార్ జోహార్ దళిత ముద్దు బిడ్డ మెతుకు సీమ ముద్దు బిడ్డ తుమ్మ భూమన్నకు జోహార్ జోహార్. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చరిత్ర బాబాస్లో జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్ జై భీమ్. ఇది తను అందరికి 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 ఇక అందులో ఒక్కరికి కాదు అందరికి, ఎందుకంటే గౌరవం అందరికి ఉంటుంది. అందరికి అన్నగారితో థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. జై భీమ్ జై భీమ్.